అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే రవితేజ్ గారు, ఫుడ్ బ్లాగర్. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. చాలా ట్రెడిషనల్ గా చెప్పానా? ఎంటైర్ కి ఇంట్రడక్షన్ కి అసలు మ్యాచ్ అవ్వలేదు. లేదు లేదు, యాక్చువల్లీ జనరల్లీ వి సీ యు ఇన్ సారీ, రైట్? కరెక్ట్. సో వాళ్ళ ట్రెండీగా అనిపించారు. యాక్చువల్లీ అటు ఇటు అన్నీ వేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే యూపీఎస్సీ సిరీస్కి ఖచ్చితంగా వాళ్ళు చాలా ట్రెడిషనల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును, అలా లేకపోతే అది ఏదంటే ఇలా వచ్చారని అనేస్తారు. మీకు ఆ బ్యారికేడ్స్ లేవనేది నా ఉద్దేశం. ఇంకా ఫుడ్ ఉంటుంటే ఇంకా బాగుంటుంది కదా. అది మీ షో అయిపోతుందేమో టెన్షన్ నాకు. అది ప్లాన్ చేద్దాం. అందుకని నిజంగా అండి, యాక్చువల్లీ స్టార్టింగ్ మీ వీడియోస్ చూసినప్పటికీ ఇప్పటికీ మీ డెవలప్మెంట్ చాలా క్లియర్గా కనపడుతుంది. యాజ్ అ జర్నలిస్ట్ నేను కూడా మీడియాలో ఉన్నాను కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఇది మెయిన్ జాబ్ ఇదేనా, లేకపోతే ఇది ఏమైనా ప్యాషన్గా స్టార్ట్ చేశారని. సో ఈరోజు రవితేజ్ గారి జర్నీ గురించి అడిగి మరీ తెలుసుకుందాం. నవ్ యూ టెల్ మీ సార్. నాకు మీ గురించి కొంతవరకు తెలుసు. వ్యూవర్స్ కోసం ఒక్కసారి మీ నేటివ్ ప్లేస్ దగ్గర నుంచి మొదలు పెడదాం. మీ నేటివ్ ప్లేస్ అండ్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ. ఐఎమ్ ద ఓన్లీ సన్ అండి. ఐఎమ్ ఫ్రమ్ భీమవరం. కానీ మా డాడీని మా చిన్నానమ్మలు పెంచుకున్నారు అనమాట. సో వాళ్ళకి పిల్లలు లేకపోతే డాడీని పెంచుకున్నారు. అది భీమవరం నుంచి ఒక 18 కిలోమీటర్స్. దట్ కమ్స్ అండర్ కృష్ణా డిస్ట్రిక్ట్. స్కూలింగ్ అంతా భీమవరం, లక్ష్మీపురం అని చెప్పి ఆ ఊర్లో డాడీ వాళ్ళు ఉండేవాళ్ళు. అదర్ది కూడా కృష్ణా డిస్ట్రిక్ట్. సో కాంబినేషన్ ఆఫ్ కృష్ణా అండ్ వెస్ట్. సో అందుకనే మీరు ఎక్కువ నేను ఇంక్లైన్ అవుతూ ఉంటుంది అటువైపు ఫుడ్స్ చూపించడానికి. వాటికి ఐ ఫీల్ సో గుడ్ వెన్ ఐ డూ వీడియోస్. కానీ స్టార్టింగ్ మీదే ఈ ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిన వీడియోస్ మీదే ఫస్ట్. ఇండియాలోనే నేనే ఫస్ట్. అంటే అంతకుముందు హాంప్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉండేదండి, హైవే ఆన్ మై ప్లేట్. హాంప్ చూసి నేను స్టార్ట్ చేయలేదండి. బట్ ఐ రియలీ లవ్ రాకీ అండ్ మయూర్. నేను వాళ్ళని కలిసాను, వాళ్ళకు కూడా నేను తెలుసు. అప్పుడు ఎన్డీటీవీలో వచ్చింది అనుకుంటండి హాంప్ ప్రోగ్రామ్. అది చూసైతే నేను స్టార్ట్ చేయలేదు. ఇది నేను యూకేలో ఉన్నప్పుడు ఐ యూస్ టు వర్క్ ఫర్ యూటిలిటీ బ్రోకింగ్ కంపెనీకి పనిచేసేవాడినండి. మా కంపెనీ గ్యాస్ ఎలక్ట్రిసిటీ అమ్మేది. నేను రోజు సేల్స్ చేసేవాడిని అనమాట. సో ఐ యూస్ టు టాక్ విత్ లైక్ అట్లీస్ట్ 100 to 150 రెస్టారెంట్ ఓనర్స్ ఎవ్రీ డే. ఓకే. లండన్లో మాట్లాడినప్పుడు ఆ రెస్టారెంట్ ఓనర్స్ రోజు మాట్లాడుతుంటే ఇండియన్ రెస్టారెంట్ ఓనర్స్తో మాట్లాడేవాడిని. రైట్. వాళ్ళకి ఒక ఎడ్జ్ ఉండేది కదా. రవి ఫోన్ చేశాడు, సరే ఎక్కువ మిస్టర్ సింగ్ అని మిస్టర్ పటేల్ గాని ఉంటారు అక్కడ, పంజాబీ కానీ గుజరాతీ గాని ఉంటారు అనమాట. వాళ్ళ రెస్టారెంట్లో ఏది ఫేమస్ ఏది స్పెషల్ అనేది మొత్తం నోట్ చేసుకునేవాడిని. సో ఐ హ్యావ్ దిస్ ఇంక్లినేషన్ నాట్ ఓన్లీ విత్ యూకే. అంతకు ముందు కూడా నేను స్వర్ణాంధ్ర కాలేజ్లో చదివానండి, నర్సాపురం. సో చదివినప్పుడు అక్కడ కూడా అక్కడి నుంచి ఒక 70, 80, 100 కిలోమీటర్స్ ఉన్నా సరే బండి వేసుకుని వెళ్ళి ఆ ఫుడ్ ట్రై చేసి వచ్చేవాడిని. అది ఇంట్రెస్ట్ నాకు. అది నోట్ చేసుకునేవాడిని నేను డైరీలో. ఎక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది, ఎలా ఉంటుంది ఏంటంటే, ఎవరన్నా అది ఊరు వెళ్తున్నాం ఏంటంటే బాగుంటుంది అంటే నేను 2-3 ఆప్షన్స్ ఇచ్చేవాడిని. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఏదైనా లాంగ్ జర్నీ అయితే ఎక్కడ బాగుంటుంది కొంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకొచ్చామని. డెఫినెట్లీ ప్రతి 100 కిలోమీటర్స్ కూడా ఇస్తా. తర్వాత యూకేలో ఉన్నప్పుడు అలా చేసేవాడినాం. ఇండియాలో ఉన్నప్పుడు రాసుకునేవాడిని, చెప్పేవాడిని ఫ్రెండ్స్కి. యూకే వెళ్ళిన తర్వాత కూడా సేమ్ థింగ్ యూస్ టు. ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా వీకెండ్స్ ఎక్కడికి వెళ్ళాలంటే ఈ ఏరియాలో వెళ్తున్నాం అంటే నాకు మొత్తం నా దగ్గర లిస్ట్లో రోజు మాట్లాడేవాళ్ళం కాబట్టి ఎక్కడ ఏం బాగుంటాయని చెప్పేవాడిని. అప్పుడే iPhone 3 కొన్నాను నేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2009. యాప్స్ చూసి అదే ఉన్నాయి అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మనం తయారు చేయొచ్చు అని. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ యాప్. నాకు అగెయిన్స్ట్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ 3.54 ఇనీషియల్ డేస్లో ఇచ్చాం మేము. తర్వాత నాకు నచ్చక ఆపేసాను. ఒక 20 వీడియోలకి ఇచ్చుంటాను. 3 out of 4, 3 out of 5, 4 out of 5, 2 out of 5. ఒప్పుకోలేదు. వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నప్పుడు నేను ఎవరిని వాళ్ళు జడ్జ్ చేయడానికి. ఒక రెస్టారెంట్ రన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో అప్పుడు సెంటిమెంటల్ అనాలిసిస్ అని చెప్పి ఒక టెక్నాలజీ అనేం కాదు, ఇట్స్ అన్ అనాలిసిస్ టూల్, సెంటిమెంటల్ అనాలిసిస్ అని. దాన్ని యూజ్ చేసి రివ్యూస్ రేటింగ్స్ జనరేట్ అవ్వాలి యాప్లో. ఒక పిన్ కోడ్ కొడితే ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే మేము యూ విల్ హ్యావ్ స్పెసిఫిక్ పిన్ కోడ్ ఫర్ 10 to 12 హౌసెస్ అనమాట. ఆ పిన్ కోడ్ కొడితే ఆ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్, ఆ రెస్టారెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ ట్రై చేయాల్సిన మస్ట్ ట్రై డిషెస్ 5, అంబియన్స్ ఎలా ఉంటుంది 5 సెకండ్లో చూపించాలి మొత్తం. ఓకే. ఇది యాప్ ఐడియా మొత్తం. అది నేను ప్రాజెక్ట్ కింద చేశాను, MBAలో చేశాను. అక్కడతో ఇంకా ఈ లోపు నేను ఇండియా వచ్చేసాను. అది అక్కడే ఉండిపోయింది. దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక తిరిగి యూట్యూబ్ ఛానల్ అయింది. నేను ప్రసాద్ భట్టు అని చెప్పి నా ఫ్రెండ్, వాడేదో షార్ట్ ఫిల్మ్ చేస్తే యూట్యూబ్లో చేద్దామంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ అందరూ చేస్తున్నారు బాబు, మనం సెపరేట్గా చేద్దాం, షుడ్ బి డిఫరెంట్ అని చెప్పి ఈ ఐడియా ఉంది, ఇలా చేద్దాం అని చెప్పి పేరేం పెట్టాలని చెప్పి ఒక 10 పేర్లు రాసుకుని అందులో బైట్ స్ట్రీట్ అని పెట్టి, తర్వాత స్ట్రీట్ బైట్ అని పెట్టి, సో దెన్ వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఇప్పటికి ఎన్నాళ్ళు అయిందండి? 2013, 10 years అయిపోయింది.
10 years. నిజంగా ఇప్పుడు స్టార్టింగ్ మీరు ఓన్లీ ఫుడ్ ఒక్క చూపించుకునే స్టేజ్ నుంచి ఈరోజు హీరోలు పెద్ద పెద్ద హీరోలు కూడా మీ షోకి రావడం, అట్ ద సేమ్ టైం ఒక మూవీ ప్రమోషన్కి కూడా మీద ఒక షో పెడితే బాగుంటుందనే స్థాయికి వచ్చారు మీరు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇది మెయిన్ ప్రొఫెషన్ బేసిక్గా మీది? కాదు, వారానికి ఒక రోజు షూట్ చేస్తాను అంతే. మరి అసలు వీడియోలు లేవు, ఏమి రిలీజ్ చేయడానికి లేదు అని చెప్పి అనుకుంటే ఒకేసారి ఒక 3-4 days 5 days బ్లాక్ చేసేస్తుంది క్యాలెండర్, అంతా కంప్లీట్ చేసుకుంటాను. ఫుల్ టైం అయితే కాదు. సో బేసిక్గా సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు? లేదు మేము సాఫ్ట్వేర్ సైడ్ ఏం లేను. నేను ఐ వర్క్ ఫర్ యూట్యూబ్ త్రూ విప్రో. మధ్యలో ఎప్పుడు జాబ్ చేయాలని అయితే డే 1 నుంచి ఎప్పుడు లేదులే మేము. యూకే నుంచి వచ్చిన తర్వాత అంత సినిమా కష్టాలు అందరికీ ఉన్నట్టే నాకు ఉన్నాయి. బట్ ఐ నెవర్ వాంటెడ్ టు బీ అన్ ఎంటర్ప్రెనర్. ఐ నెవర్ వాంటెడ్ టు వర్క్ 9 to 5 ఎప్పుడు చేయాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు నేను. సో ఎంటర్ప్రెనర్ కిందే ఉండాలనుకున్నాను ఫస్ట్ నుంచి. ఏదో ఆ వ్యాపారం ఈ వ్యాపారం చిన్న వ్యాపారం ఏదేదో చేస్తానే ఉన్నాను కానీ ఎప్పుడు వెళ్ళాను. మీ షోలో అందరినీ నవ్విస్తారు, మీరు మాత్రం సీరియస్గా ఉంటారు. లేదు, ఈ ఇంటర్వ్యూ కదా కొంచెం నర్వస్గానే ఉంది. మామూలుగా అయితే నేను కూడా ఫ్రీగానే ఉంటాను. సో స్టార్టింగ్ మీరు ఈ ఛానల్ పెట్టినప్పుడు మీ పేరెంట్స్ ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు? ఎందుకు ఇవన్నీ నేను హ్యాపీగా జాబ్ చేసుకోక? ఆఫ్ కోర్స్ ఉంటాయి కదా మ్యామ్. నాట్ ఓన్లీ మై పేరెంట్స్, ఎవ్రీబడి క్రిటిసైజ్డ్, ఎవ్రీబడి లైక్ ఎక్సెప్ట్ మై బ్రదర్ అండ్ తర్వాత మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఒకళ్ళు వాళ్ళ తప్పించి, నేను యూకేలో MBA చేసి ఏదో జాబ్ చేసుకోకుండా ఏంటి తిప్పలండి నీకు, ఒకటిలో నువ్వు జిలేబీలు వీడియోలు తెస్తున్నావు ఏంటి అని చెప్పి అన్నారు. నేను దీన్ని ఎప్పుడు బిజినెస్ యాంగిల్ చూడలేదు మ్యామ్. సో నేను ఏది చేసినా సరే దీన్ని సరదాగా చేసుకోవాలి తప్పించి, ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు కొంతమంది అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు కదా మ్యామ్, లేదంటే కొంతమంది ఏదో చేస్తున్నారు, నేను యూట్యూబ్లో పెడుతున్నాను అంతే కదా. పెడుతున్నాను, నాకు నచ్చింది నేను చేస్తున్నాను. అంతకుముందేమో డైరీలో రాసుకుని ఈ ప్లేస్కి వెళ్ళని చెప్పేవాడిని, దాన్ని తర్వాత ఇది చేశాను. దీన్ని ఎప్పుడు బిజినెస్ కింద చూడలేదు మ్యామ్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ప్యాషన్. ఆల్ ఇన్ దిస్ 10 years. చాలా మంది ఇప్పుడు కూడా కమెంట్లు పెడతా ఉంటారు, పెయిడ్ ప్రమోషన్, పైసలు తీసుకుని వీడియోలు తీసావు, డబ్బులు బాగా దొబ్బావు, ఈ ఎన్ని కమెంట్లు వస్తాయి. అండ్ ఐ గాట్ యూస్ టు ఇట్. సినిమా ప్రమోషన్స్ కి ఫ్యూ పీపుల్ పే అండ్ ఫ్యూ పీపుల్ డోంట్. అది బికాస్ ఐఎమ్ టైడ్ అప్ విత్ కంపెనీ కాల్డ్ సిల్లీ బాంగ్స్. వాళ్ళకి కమర్షియల్ ఇవి ఉంటాయి. మీకు రెస్టారెంట్ ఉండి మీది 5 star అవనివ్వండి, 7 star అవనివ్వండి, రోడ్డు మీద బండి అవనివ్వండి, టీ కొట్టు అవనివ్వండి, ఫైన్ డైన్ అవనివ్వండి, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ రెస్టారెంట్, లేదంటే ఫుడ్ ట్రక్ అవనివ్వండి, లేదంటే డ్రైవ్-ఇన్లో చిన్న ప్లేస్ అవనివ్వండి, నేను మాత్రం రూపాయి కూడా తీసుకోను ఇప్పుడు దాకా. రేపు ఏమైనా మైండ్ మార్చుకుంటానంటే 99% మార్చుకోను, బట్ స్టిల్ ఎందుకైనా మంచిదని చెప్పి ఫ్యూచర్లో నువ్వు అన్నావు కదా అంటారేమని చెప్పి చెప్తున్నా. ఏమో మరి మీకు ఎన్నో కాఫీలు టేస్ట్ చూస్తుంటారు, బట్ ఈ కాఫీ మరి మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. నచ్చకపోతే మాత్రం వదిలేండి తిట్టుకోకుండా. మీరు తాగరా? నేను కాఫీ టీ తాగింది సార్. ఎందుకండి? ఒక్కసారి తాగుతాను పొద్దున్న, మళ్ళీ సాయంత్రమే. ప్రాబ్లం అంటే ఎసిడిటీ ఉంది, హెవీ ఎసిడిటీ ఉంటుంది నాకు. సేమ్ ప్రాబ్లం అండి కాఫీ వల్లే. అబ్సల్యూట్లీ. సో నాన్ కమర్షియల్ యాంగిల్లోనే డే 1 నేను పెట్టుకున్న రూల్, పెట్టిన రూల్ ఏంటంటే, మనం వెళ్ళి ఒక వీడియో తీస్తున్నాం, వీడియో తీసినప్పుడు డెఫినెట్లీ మనం డబ్బులు తీసుకుంటే ఇన్క్లైండ్ అయ్యి చెప్పాలి, బాగోపోయినా బాగుందని చెప్పాలి. బాగోదని చెప్పి నేను ఎక్కడ చెప్పను మ్యామ్. ఎందుకు చెప్పను అంటే, నేను ఏదైతే బాగుందని చెప్పి నమ్ముతున్నానో అదే చెప్తాను జనాలకి. ఓకే. సో డబ్బులు తీసుకుని నేను అలా చెప్పలేం కదా. రెస్టారెంట్ ఓనర్ ఇది బిర్యానీ నాకు అస్సలు నచ్చలేదు అనుకోండి, నీకు 1,00,000 లేదంటే 30,000 40,000 అంత ఇచ్చినాక చెప్పంటే నేను చెప్పాలి కదా. నేను అలా చేయడం లేదు మ్యామ్ అసలు. టిల్ డేట్ నాకు తెలిసి 100వ వీడియోకి మాత్రం యుక్త అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉండేది మ్యామ్, రోడ్ నెంబర్ 36లో. అది మా 100వ వీడియో. మైకిల్ మరి ఎక్కడ ఉన్నాడు, హీ గేవ్ us 4,000. 4,000 రూపాయలు ఆ ఒక్క వీడియోకే వీటుకు మ్యామ్. అంటే వాళ్ళు సంతోషపడి వాళ్ళు ఇవ్వడమే తప్ప మీరు అడగలేదు. తీసుకోలేదు, కెమెరామెన్స్ వాళ్ళకి ఇచ్చేసాను. కానీ నాకు ఇంకా గుర్తు, హీ పేడ్ us for like 4,000. 100th వీడియో, దట్స్ అవర్ 100th వీడియో. We did 1,500 వీడియోస్ అనుకుంటాను ఇప్పుడు దాకా. కానీ ఇన్నాళ్లలో ఎన్నో రకాలైన ఫుడ్ మీరు టేస్ట్ చూస్తుంటారు కదా. సో నచ్చనప్పుడు ఎలా మీరు వీడియో చేయగలిగారు? లేదా నాకు నచ్చలేదు ఈ వీడియో ఎక్కడితో ఆపేద్దాం అన్న సందర్భం కూడా ఉందా? అలా ఉండదు మేము. ఎందుకు అంటే, ఐ మేక్ అ క్లియర్ నోట్ ఆఫ్ ఎవ్రీ ప్లేస్. ఎగ్జైట్మెంట్ రావాలి మేము. ఇప్పుడు పాపం చాలా మంది నన్ను వీడియో సింపుల్ లాజిక్ చెప్తాను మేము. నాకే ఉన్నాయి ప్లేస్లు, నేను సంవత్సరం దాకా వీడియో చేయలేదు. ఓకే, మీకు ఒక రెస్టారెంట్ ఉంది, మా ఆవిడకి నన్ను గొడవైంది వాళ్ళు వీడియో చేయలేదని. నన్ను నా వీడియోకి కూడా నా పార్ట్నర్స్ కూడా బలవంతం పెడితే నేను వీడియో చేయలేను మ్యామ్. అది వీక్నెస్. ఎవరు బలవంతం పెట్టినా సరే, మా డాడీ కూడా కొన్నిసార్లు ఫోన్ చేసి రేపు మన వాళ్ళది తెలిసిన వాళ్ళు చుట్టాలది వీడియో చేయని చెప్పంటే నేను చేయలేను. ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు అనుకోండి మ్యామ్, కెమెరా పెట్టాలి, చెయ్యాలి. ఇప్పుడు నా ఇష్టం కదా. ఒక వీడియో చేయాలి అంటే ఐ వర్క్ ఆన్ ఇట్. లైక్ అట్లీస్ట్ నేను వెళ్తాను, టీం వెళ్తుంది, రెస్టారెంట్ ఓనర్తో కూర్చుంటాం, రెస్టారెంట్లో షెఫ్తో కూర్చుంటాం, కూర్చుని క్లియర్ కట్గా
ఏం బాగుంటాయి మీ దగ్గర అన్నది క్లారిటీ. అంటే 5 డిషెస్ మేము చూపించేది. నేను చూపించింది మీకు నచ్చలేదంటే నేను అసలు ఏం ఫీల్ అవ్వను, ఎందుకంటే మీ ప్యాలెట్ వేరు, నా ప్యాలెట్ వేరు. కరెక్ట్. ఇక్కడ ఒపీనియన్ ఆన్ ఏ లార్జర్ స్కేల్ తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చిన కస్టమర్స్కి ఫుడ్ నచ్చుతుంది, మేము సజెస్ట్ చేయమంటాం. తర్వాత మేము కొన్నిసార్లు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళి ట్రై చేసేయాల్సిన సందర్భాలు వస్తాయి మేము. ఆ సందర్భాల్లో రెస్టారెంట్ ఓనర్ మీద, షెఫ్ మీద డిపెండ్ అయ్యి వీ డూ ఇట్. అలా కాకుండా మనకు అవకాశం ఉంటే మాత్రం we take almost like 6 months for doing one video. అంటే ఇన్స్టెంట్గా వెళ్ళిపోయి టక్మని చెప్పి చేసేయడం అయితే నన్ను తెలిసి చాలా మంది రెస్టారెంట్ వాటికి తిట్టుకుంటూ ఉంటారు కూడా. ఎందుకంటే మార్కెట్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వాళ్ళకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేస్తున్నాయి, వాళ్ళు చేయలేకపోతున్నాను ఈ రోజు కూడా. లైక్ రాజమౌళి సినిమా చెక్కినట్టు నేను కూడా, ఆయన చెక్కినట్టు నేను కూడా చెప్తున్నాను. టు బి ఫ్రాంక్, మిగతా ఇన్ఫ్లుయెన్సర్ ప్రిపరేషన్ ఏం లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి చేస్తారు. పూరి జగన్నాథ్ గారి లాగా వీళ్ళు టక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు సార్. అంటే నాకు ఎలా ఉంటుందంటే మ్యామ్, అది నాకు రావాలి, నేను చెయ్యాలి అని అనిపిస్తే కానీ నేను చేయలేను మ్యామ్. దట్స్ మేబీ ఏ వీక్ పాయింట్ ఆల్సో, బట్ దట్స్ హౌ ఐ డూ ఈవెన్ టుడే. అలా ఉన్నవాళ్ళు చాలా తక్కువ అండి. యాక్చువల్లీ ఇది నామకే వస్తే చేసేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను 100% అలా చేస్తానని చెప్పలేను, కానీ ఒక 10% ఇంక్లైన్ అవ్వాల్సి వస్తుంది మేము. ఆబ్లిగేషన్ చాలా ఆబ్లిగేషన్స్ మీద చేయాల్సి వస్తుంది. కొంతమంది అయితే పాపం ఐ స్టిల్ బిలీవ్ దెర్ హాస్ పీపుల్ ఆర్ వెయిటింగ్ అట్లీస్ట్ 1.5 years 2 years. నాకు వాళ్ళ కాన్సెప్ట్ నచ్చుద్ది, కుదరదు అంతే వాళ్ళు వీడియో చేయడానికి. సమ్హౌ ఇట్ డజంట్ హ్యాపెన్. కరెక్ట్. చేసినప్పుడు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ 1.5 hour 2 hours చాలా యాక్టివ్గా ఉండి మొత్తం అంతా పోర్ట్రేట్ చేయడానికే చూస్తాను. దట్స్ ద ప్రాసెస్ వి ఫాలో యాక్చువల్లీ. మీ వీడియో నేను లాస్ట్ టైం చూసి నేను జెలస్గా ఫీల్ అయింది ఎప్పుడంటే, పునీత్ రాజ్పూత్ గారు అండ్ రాజ్ కుమార్ గారు ప్లస్ ఆయన ప్రకాష్ రాజ్ గారు. అవును, మీరు నమ్మరు, ప్రకాష్ రాజ్ సార్ ఎన్ని ఏళ్ళ నుంచి మిమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నాను నాకు తెలుసు. ఎలా ఇచ్చారు సీరియస్లీ? పునీత్ రాజ్ కుమార్ గారిది, ప్రకాష్ రాజ్ గారిది ఇట్స్ నాట్ ప్లాన్డ్. అవునా? మిగతా ఎవరు సెలబ్రిటీతో చేసినా సరే ముందు ఇంటరాక్షన్ ఉండి చేసాను తప్పించి ఆ వీడియోకి అసలు ప్రకాష్ రాజ్ గారు ఉంటారనే విషయం మాకు తెలియదు. పునీత్ రాజ్ కుమార్ గారితో వీడియో చేస్తున్నాను 2 days ముందు తెలుసు కానీ. అండ్ లక్కీలీ పునీత్ సార్ నోస్ అవర్ ఛానల్. హీ స్పోక్ అబౌట్ ఉలాచార్ మేకింగ్, హీ స్పోక్ అబౌట్ దట్ బిర్యానీ, మంది, కునాఫా, చాలా మనం చేసిన వీడియోలని ఆయన చెప్పారు. వెళ్ళిన తర్వాత నేను పోయి తెలుగు రాదు, నాకు కన్నడ రాదు, హిందీ రాదు, ఇప్పుడు వెళ్ళి కూర్చుని ఎలా మాట్లాడాలి అని చెప్పి డిస్కషన్లో ఉంటే, బట్ హీస్ అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అండి. అసలు నేను ఆయన రూమ్ మాకు ఇచ్చేసాడు. మేము ఒక 15 మంది స్టాఫ్, మొత్తం మాకు క్రూ. ఏంటి క్రూ వెళ్ళిపోయారా? మొత్తం రూమ్లోనేనండి. ఫుడ్ మొత్తం రెస్టారెంట్ ఓనర్లు అందరూ వచ్చేసారు. మొత్తం 15 మంది 20 మంది ఏమనలేదండి. ఈలో ప్రకాష్ రాజ్ గారు వచ్చారు, ఆయన కూడా హిస్ దేర్ ఇన్ ద వీడియో. అండ్ వి డిడ్ంట్ ప్లాన్, ప్రకాష్ రాజ్ గారితో ప్లాన్ చేయలేదండి. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఐ డోంట్ నో, మనం చెప్పి అదే. అవును, అదే అంటున్నాను. ఎన్ని రోజుల ముందు మీరు షూట్ చేస్తారు? యాక్చువల్లీ ఆయన కాలం చేయడానికి ఎన్ని రోజుల ముందు షూట్ చేశారు మీరు? మేబీ 3-4 months ఏమోనండి. అంతే. ఆ రోజు ఒక ఇన్సిడెంట్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ షేర్ దట్. అయ్యో, అందుకే అడిగిన కారణం కూడా. ప్లీజ్. సో బేసిక్గా వెళ్ళిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఐ జస్ట్ షేర్ విత్ ద పబ్లిక్. అది మరి నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. కానీ లేదు, అది నేను కూడా నమ్ముతాను. అది నేను కూడా నమ్ముతాను. జస్ట్ టెల్లింగ్, నేను పునీత్ రాజ్ కుమార్ గారిని నేను ఎప్పుడు చూడలేదండి. ఐ నో హిమ్ యాజ్ అప్పు. రాజ్ కుమార్ గారు తెలుసు అండి, పెద్ద రాజ్ కుమార్ గారు తెలుసు. వెళ్ళిన తర్వాత కాన్వర్జేషన్ ఇస్ వెరీ, నేను కొంచెం స్టార్ కదండి, లైక్ you don't feel comfortable sitting there, and he made me comfortable. Ravi, come here, I watch your videos. Idante even teppinja food ante the spread is like huge and like almost like 20-25 varieties ento teppinchanu mottham restaurants oka 10 restaurants nunchi 12 restaurants nunchi food teppinchi enta cheppista ayana andulo he picked kunafa. Kunafa pick chesi Ravi నాకు ఇది కావాలి, I wanted to take home అని చెప్పంటే వెంటనే మనం చెప్తే పాపం తెచ్చారు. ఆయన ఒక పెద్ద ఆయన ఎవరు ఉంటారు ఆయనతో పాటు, పునీత్ గారితో పాటు, పేరు అది మనకు తెలియదు. ఆయన తీసుకెళ్ళిన తర్వాత అయిపోయింది. షూట్ చేసినప్పుడు సార్ మీ ఫాదర్ది భక్త కన్నప్ప సినిమా మా థియేటర్లో బాగా ఆడిందండి, మా ఫాదర్ మీ ఫాదర్ డబ్బింగ్ సినిమాలన్నీ ఆడారండి అని చెప్పానమాట. అయిపోయిన తర్వాత షూట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. కింద ఇంకో ఇంటర్వ్యూ ఉంది రోజు మన పార్క్ హైత్లో. మళ్ళీ వెనక్కి వచ్చి మీ డాడీని అడిగానని చెప్పు అని చెప్పన్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఆయన ఎవరో నాకు కన్నడలో సూపర్ స్టార్ అండి ఆయన. అలాంటి వ్యక్తి ఒక్క నిమిషం లాగా, నువ్వు బెంగళూరు వచ్చినప్పుడు ఇంటికి భోజనానికి రావాలి
డెఫినెట్గా అండి, యూ ట్రీటెడ్ మీ విత్ అ గ్రేట్ ఫుడ్ రవి, యూ షుడ్ కమ్ హోమ్, ఇంటికి రా భోజనానికి రా. అండ్ దెన్ హీ పిక్డ్ వన్ బిర్యానీ. ఈ బిర్యానీ పిక్ చేసి శ్రీకన్య బిర్యానీ పిక్ చేశాడు. ఓకే. ఈ బిర్యానీ ప్రైస్ ఎంత అని అడిగాడు. ఓకే. 260 270 ఉంటుంది సార్, ఇట్ రేంజెస్ అలా ఉంటుంది. ఓకే వెరీ గుడ్ అని చెప్పని వెళ్ళిపోయారు. మేము కూడా ర్యాపప్ చేసేసాం షూటు, ఇంటికి వెళ్ళిపోయాం. వన్ డే విత్ ఫ్యామిలీ వెంట్ టు 6 months అవుద్దాం, మోర్ దెన్ 6 months అయింది షూట్ తర్వాత. ఇన్సిడెంట్ మోర్ దెన్ 6 months అయింది. అప్పుడు నాకు పెళ్ళవాలి. అండ్ వీ వెంట్ ఫర్ డిన్నర్ అండ్ వీఆర్ ఈటింగ్ కునాఫా ఆపోజిట్ టు పార్క్ హైత్. ఇంతకీ కునాఫా అంటే ఏంటి నాకు తెలియదు. అది ఇది మన టర్కిష్ స్వీట్ అండి అది. అచ్చా ఓకే. మన పేనీలు ఉంటాయి కదా, పేనీలు చీజ్ వేసి దే విల్ కుక్ ఇట్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దిల్ పోర్ షుగర్ సిరప్ వేసి ఇస్తారనమాట. ఓకే. చాలా బాగుంటుంది. మన TV9 పక్క సందులో దొరుకుద్ది అనమాట. ఓకే. అక్కడ తింటుంటే పద్మజాతో అన్నాను నేను, పునీత్ గారు బెంగళూరు వస్తారు అమ్మన్నారు, పాపం కునాఫా తీసుకెళ్లారు అని చెప్పారు. అవునా, మనం ఇల్లు కూడా తెలియదు, అసిస్టెంట్ నెంబర్ కూడా తెలియదు అని చెప్పి మేము నవ్వుకున్నాం. ఆయన ఏదో అన్నారు సరే మంచిగా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో షూట్ చేస్తున్నాం మేము. ఆ రోజు నేను శ్రీకన్య షూట్ చేసి చాలా రోజులు అయింది మేము. అది వీడియో రిలీజ్ అవట్లా, రిలీజ్ చేయట్లా, రెడీగా ఉంది రిలీజ్కి. ఎందుకో నేను కుదరట్లేదు అనమాట రిలీజ్ చేయడానికి. అది రిలీజ్ చేద్దాం అని చెప్పి ఒక్క 10 నిమిషాలు గ్యాప్ ఉండరా అని చెప్పని ల్యాప్టాప్ తీసుకుని వీడియో రిలీజ్ చేస్తుంటే మళ్ళీ గుర్తొచ్చాడు ఈయన. అరే నేను అప్పుడు శ్రీకన్య బిర్యానీ ప్రైస్ ఎంత అని అడిగాడు అని చెప్పి అనుకుని మళ్ళీ రిలీజ్ చేసిన 10 minutesకి కాల్. గగన్ అని చెప్పి సినిమా యాక్టర్ మ్యామ్, మీకు తెలిసి ఉంటుంది. చైతన్య ఫుడ్ కూడా వాళ్ళ అబ్బాయి అండి. గగన్ అని చెప్పి సినిమా హీరో తను. ధర్మపురి అని చెప్పి మొన్న ఒక సినిమా వచ్చింది తను కూడా వచ్చాడు ఆ రోజు. భయ్యా పునీత్ గారు ఇస్ నో మోర్ అండి. అమ్మ నేను అసలు ఒక్క నిమిషం ఇలా ఫ్రీజ్ అయిపోయాను మ్యామ్. అంటే మెట్ హిమ్ ఓన్లీ వన్స్. ఆయన ఏదైతే మాట్లాడాడో, ఏదో జరిగిందో లాస్ట్ 12 hours ద సేమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. లైక్ యూనో కునాఫా అవనివ్వండి ఆర్ శ్రీకన్య బిర్యానీ గురించి అవనివ్వండి. ఐ ఫెల్ట్ చాలా. కానీ అందుకనే మీరు చూస్తే ఆయన చనిపోయినప్పుడు ఒక్క కండోలెసెన్స్ మెసేజ్ ఒక్కడే పెట్టాను మ్యామ్. ఫోటో పెట్టి నేను చేసిన వీడియోని ప్రమోట్ చేసుకోవాలంటే అప్పుడు చాలా ఈజీ మ్యామ్ నాకు. ఆ సింపతిలో చేయాలంటే నేను మళ్ళీ అదే వీడియోని చేయలేదు. ఇట్స్ అన్ ఐ ఫెల్ట్ నెవర్ సీన్ హిస్ మూవీస్. ఆయన నాకు తెలియదు అసలు. బట్ కొంతమంది మేబీ 3-4 hours we spent together. Like amazing person man. కర్ణాటకలో కూడా లైక్ పీపుల్ we were trending that video. నిజంగా క్యాష్ చేసుకోవాలి అంటే నా మైండ్ సెట్ దీన్ని బట్టి మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రియల్లీ వాంటెడ్ టు క్యాష్ ఆన్ దట్ వీడియో. ఐ కెన్ టేక్ ఇట్ టు 30-40 million views. ఆ టైంలో నేను దాన్ని మళ్ళీ ప్రమోట్ చేసేసి ఎక్కడా కూడా ఒక్క చిన్న క్లిప్పింగ్ కూడా చేయలేదు. నేను నమ్ముతానండి, ఎందుకంటే ఇట్స్ లైక్ టెలిపతి మ్యామ్. అవును మ్యూజికాలజిస్ట్ రాజా గారు ఉండేవారు. ఆయనే నాకు కొన్ని ఇంటర్వ్యూస్ ఇప్పించారు ఇనీషియల్ స్టేజ్లో, 7 ఏళ్ల క్రితం మాట నేను చెప్పేది. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక వాయిస్ పంపించారు. అమ్మాయి చాలా చక్కగా పద్ధతిగా భాష ఉచ్చారణ అంత అద్భుతంగా మాట్లాడింది. నా ఈ వాయిస్ ఏమండి మీరు పాటలు పాడేవాళ్ళ అంటే ఏదో సోసోగా సంగీతం నేను నేర్చుకోలేదు కానీ అలా ఆయన వాయిస్ పంపించారు. బాబాయ్ చనిపోయారు. బాబాయ్ చనిపోయిన తర్వాత ఆయన పంపించిన మెసేజ్లు అవన్నీ చూసుకుంటూ బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్ అందులో ఉంది. జస్ట్ ప్లే చేసి విన్న వెంటనే బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా నోమోరని వచ్చింది. సో అది నేను ఖచ్చితంగా నమ్ముతా. టెలిపతి అనేది అంటే మనం ఒక వ్యక్తిని మనం తలుచుకుంటే ఆ వేవ్స్ ఆ సందర్భం మీకు అలా వచ్చింది, అదే అంటున్నాను. ఇప్పుడు మీరు శ్రీకన్య వీడియో మీరు రిలీజ్ చేసేటప్పుడైనా మీరు ఆ స్వీట్ తినేటప్పుడైనా శ్రీకన్య వీడియో జనరల్ గా షూట్ చేసి శ్రీకన్య ఇస్ మై ఫేవరెట్ మ్యామ్. లైక్ నాకు చాలా ఇష్టం శ్రీకన్య ఫ్రైడ్ చికెన్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ. అసలు ఆ వీడియోని ఎందుకు లేట్ చేసానో తెలియదు నాకు. సిమిలర్ థింగ్ హ్యాపెండ్ November 1st. I started street bait మ్యామ్. మధ్యలో నేను ఐ డైల్యూటెడ్ మై స్టేక్. నేను సిలిమంగ్స్ కి ఇచ్చేసాను మ్యామ్. హాఫ్ బీట్ అవుతున్నామేమో బట్ ఇట్స్ ఆల్ అబౌట్ జర్నీ కాబట్టి దేర్ ఇస్ నో హాఫ్ బీట్ ఎట్ ఆల్. చైతన్య ఫుడ్ కూడా చాలా ఇష్టం మ్యామ్. ఆ టైంలో ఆ రెస్టారెంట్ నాకు కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, 10 రెస్టారెంట్స్ నాకు చాలా ఇష్టం. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఫుడ్ దే సర్వ్, ఇట్స్ అబౌట్ ద ప్యాషన్ ద ఓనర్స్ హ్యావ్. అసలు రామకృష్ణ గారు అని చెప్పి చైతన్య ఫుడ్ కోర్ట్ ఆయన వీడియో సంవత్సరం క్రితం షూట్ చేశాను మ్యామ్. రిలీజ్ చేయట్లా నాకు సాటిస్ఫాక్షన్ రావడం. వీడియో చేసేటప్పుడు నాకు ఇష్టమైన ఇంకొక రెస్టారెంట్ ఉంటుంది ఓ కల్కటా అని చెప్పి, అది నాకు చాలా ఇష్టం మ్యామ్. ఇక్కడ బేగంపేటలో ఉండేది, ఇప్పుడు మాదాపూర్లో ఉంది హైటెక్ సిటీలో. నాకు
ఏం రిలీజ్ చేయబుద్ధం అవట్లేదు. అయితే ఈ డైల్యూషన్ అయిన తర్వాత అన్ని దేవుళ్ళకి మొక్కున్నా, తిరుపతి, విజయవాడ, షిరిడి, ఇలాగ అన్ని గుళ్ళకి, భీమవరం మావుళ్ళకి ఇలాగ అన్ని చోట్ల కూడా దండం పెట్టుకుందాం అని చెప్పి అన్ని గుళ్ళకి వెళ్ళాను మేము. షిరిడి వెళ్ళలేకపోతున్నాం. షిరిడి వెళ్ళలేకపోతుంటే నేను స్టార్ట్ చేసిన November 1st, 2014 if I'm not wrong. 14 November 1st అయితే గుర్తుంది నాకు. షిరిడి వెళ్ళలేకపోతున్నా. ఒక రోజు ఇంటికి వచ్చి దండం పెట్టుకుని, గుడికి వెళ్ళి దండం పెట్టిన గురువారం, షిరిడి వెళ్ళాలి స్వామి, పంపించు, అదే దర్శనం ఇప్పించు అని చెప్పాను. ఇంటికి వచ్చాను. మా అమ్మ షిరిడి వెళ్దాంరా, అదొకటి మిగిలిపోయింది కదా అంది. సరే అని చెప్పి టికెట్ బుక్ చేశాను. వెళ్ళాను. ఆ రోజు గురువారం, November 1. ఆ రోజు చైతన్య ఫుడ్ కోర్ట్ వీడియో రిలీజ్ చేశాను. ఇవన్నీ నాకు తెలియదు. నేను వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఒక ఆయన వచ్చి ఒక 6 అడుగుల దండ నా చేతిలో 100 రూపాయలకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇది హ్యాపెన్ మ్యామ్. దీనికి సాక్ష్యం మా అమ్మ. ఇంకెవరు ఉంటారు? మా అమ్మ, మా ఫాదర్ ఇలాంటి పట్టించడం ఆయన గుర్తుండదు. మా అమ్మకైతే గ్యారంటీ గుర్తుండదు. నేను November 1 గురువారం రోజు షిరిడి వెళ్ళాను. తర్వాత మేబీ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ విచ్ ఇయర్, అది గుర్తులేదు. బట్ ఐ ఫెల్ట్ అరే బదే అనిపించింది. అంటే ఎప్పుడు మనకి ఎవరైనా చెప్తా ఉంటారు కదా, మనం చెప్పినప్పుడు అనుకుంటాను నేనైతే 50-50 కరెక్ట్. నాకు జరిగినప్పుడు మాత్రం నిజమే కదా అని చెప్పి అనిపించింది. వేరే వాళ్ళు నమ్ముతారు అన్నది ఇట్స్ అప్ టు దెమ్. లైక్ నాకు జరిగింది అది, ఐ ఎక్స్పీరియన్స్ దట్. రీసెంట్ గా వెంకటేశ్వర స్వామి మీద ఆయన బేసిక్ గా లోగోస్ అవి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఐ కాల్డ్ హిమ్ million times అండి మీ వీడియో చూసి. బికాజ్ నేను ఐ హావ్ ఒక 5-6 బిజినెస్లలో నేను చెప్పండి. ఐ కెన్ కనెక్ట్. అంటే కాల్స్ ఎక్కువైపోయాయి, ఫోన్ పిక్ చేయట్లేదు. నేను ఆయన వల్ల ఐ స్టార్టెడ్ రీడింగ్ దట్ బుక్ ఆల్సో. ఓకే వెంకటేశ్వర స్వామిది ఆయన ఒక పెట్టారు కదా. ఆయన నాకు వాళ్ళు పొద్దున్నే మెసేజ్ పెట్టారు. ఏంటంటే వెంకట్రామ క్యాలెండర్ లోగో నేను చేశాను అంజలి, ఇన్నాళ్ళ నుంచి అదే నడుస్తుంది గత 60 ఏళ్లుగా. నేను పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు మ్యామ్. చిన్నప్పుడు మా పిన్ని గారు, షీఈ్ మా స్కూల్లో టీచరు, బయట రిలేటివ్. బట్ షీ థాట్ అస్ లైక్ ప్లాన్, ప్లేస్, ప్రపోజన్ అని చెప్పి 3 P'లు ఉంటాయి. ఏదన్నా బొమ్మ వేసేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు పీ వాడాలి. అంటే ప్లాన్, ప్లేసు, ప్రపోజన్, ఏది అంత ఉండాలి ఏంటి అన్నది. ఇప్పుడు డిజైనర్లు ఎవరన్నా ఒక thumbnail చేయమని నాకు బీపీ రేస్ అయిపోతూ ఉంటుంది. రే నువ్వు టెక్స్ట్ ఎందుకని తక్కువ పెట్టు, సో వై డోంట్ యూ ఫాలో దిస్ అని చెప్పి. ఆయన మాట్లాడిన విధానం కానీ ఆయన చేసిన ఇది కానీ ఐ వాంటెడ్ టు అప్పుడే కరెక్ట్గా నేను ఇది మే నెలలో జరిగింది మ్యామ్. మీరు ఏప్రిల్లోనే ఎప్పుడు ఇంటర్వ్యూ చేశారు. మే నెలలో ఐమ్ ఓపెనింగ్ అప్ ఎ బిజినెస్. సో ఐ థాట్ ఆయనతో లోగో చేయిందాం అని చెప్పి అనుకున్నాను కానీ సార్ ఫోన్ చేశాను, ఆయన మెసేజ్ పెట్టారు. ఆయన పెట్టిన మెసేజ్కి మళ్ళీ ఫోన్ చేయబుద్దాలేదు. అంటే అంత ఒబీడియంట్గా, అంత డిసిప్లిన్డ్గా, సార్ నా పరిస్థితి ఇది, నేను ఇప్పుడు మీకు ఫోన్లు ఎత్తే పరిస్థితులు ఐ అండర్స్టాండ్ 100%. నాకు అది అర్థమవుద్దండి. ఆయన అదే అన్నారు, మెసేజ్ పెట్టి అంజలి నేను ఎంట్రీ తర్వాత అసలు ఫోన్లో లిఫ్ట్ చేయకుండా అయిపోయింది నా పరిస్థితి. అసలు ఆయన పెట్టిన మెసేజ్ నాకే ఇంకా సార్ బిజీ ఉన్నారు, మనం ఇంకా మన అదృష్టం ఉంటే మనకు వస్తుంది అని చెప్పి అది నాకు కొన్ని జస్ట్ వాంట్ మీట్ హిమ్ అండి. మీరు నమ్మరు, ఆయన ఎంత పెద్ద పెద్ద కంపెనీలకి లోగోస్ చేసి పెట్టారంటే నేను చూసి షాక్. నిజమా ఈయన ఈ కంపెనీకి లోగో చేసిందని నేను అసలు నమ్మలేకపోయా. టాప్ మోస్ట్ కంపెనీలు అండి. I believe in that. Top most companies. Logo is the first thing and your home colors are the first thing for the success of the business. అది నమ్ముతాను. అండ్ మీ దయ వల్ల ఆయన ఒకసారి కల్పిస్తాను. అయ్యో భలేవారే ఏం లేదు, తప్పకుండా. చిన్న బ్రేక్ బాగానే ఉందా బ్రో? అయ్యో బంగారులా ఇది ఏది కట్ చేయొద్దని ఉంచండి. వద్దులేండి, చూడండి అవన్నీ పెట్టకూడదు, బాబాది అవన్నీ బాగోదేమో. చిచి ఎందుకు అలా అనుకుంటున్నారు అసలు? ఇట్స్ అదే అంటున్నాను. ఇప్పుడు ఆయన సంగతే చెప్తున్నాను నేను. ఆయన వెంకటేశ్వర స్వామి దానికి తిరుపతి వెళ్ళాలని చాలా రోజులుగా మధ్యలో గ్యాప్ వచ్చింది. దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఇప్పుడు నా వయసు పెద్దపడిపోయింది, నేను లైన్లో నుంచోలేను, ఎవరైనా తీసుకెళ్తే బాగుంటుంది, ఎవరు లేరేంటి అని అనుకుంటే ఎవరో ఫోన్ చేసి ఆయనకి మీకోసమేనండి ఇలాగా దాన్ని ఏమంటారు, శ్రీవాణి మెయిన్ ఇంపార్టెంట్ విఐపీలకి ఇస్తారు కదా, శ్రీవాణి 10,000 రూపాయలు టికెట్, 10,000 రూపాయలు, అది తీసుకొచ్చి ఆయన ఇంటికి వచ్చి ఇచ్చేళ్ళారు. ఆయన ఎవరు ఈయనకి తెలియదు, బట్ ఈయన మాత్రమే ఆయనకి తెలుసు. తర్వాత ఆయన ఏమంటే అసలు మీరు ఎవరు ఏంటని అడిగి లిఫ్ట్ వరకు వెళ్ళేప్పుడు కానీ కనబడలేట. సో ఇలాంటివి ఎక్కడో మహానుభావులు జరుగుతుంటాయి, మనం చెప్పలేము. అదే ఇంకొన్ని చెప్తే నమ్మరు, మీ పర్సనల్గా చెప్తాను, ఇంటర్వ్యూలో వద్దులేండి. నాకే కొంచెం నమ్ముద్దు అది, అరే నిజమేనా రవి నువ్వు ఏమైనా కలగంటున్నావా అని చెప్పి అనుకుంటాను. అలాంటివి ఉన్నాయండి, నేను చెప్తానండి. విజయవాడ అమ్మవారి గురించి, తర్వాత వెంకటేశ్వర స్వామి నాకు చిన్నప్పుడు ఒకటి జరిగింది మ్యామ్.
మనం అసలు మొత్తం స్ట్రీట్ బయట నుంచి ఎటు వెళ్ళిపోతున్నాం. లేదు పర్లేదు, అదే చెప్తున్నా, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ జర్నీ. అందులో అన్నీ ఉంటాయి. లైన్లో నుంచి దర్శనం చేసిన బయటకు వచ్చి ఫుండీలో డబ్బులు వేస్తుంటే నన్ను ఆపాడు. రేటు రానండి అన్న సంతకం పెట్టానండి. నేను సంతకం పెడతాను అన్నాను. పెట్టి సంతకం అన్నాడు. చూసి ఇక్కడ లక్క సీరేసాం కరెక్ట్గా వేసాం అని చెప్పి సంతకం పెట్టించుకుని మళ్ళీ దర్శనం పంపించాడు. హుండీ ఉంటుంది కదా మ్యామ్, హుండీ ఫిల్ అయిన తర్వాత దెల్ టై అండ్ దెన్ దెల్ పుట్ ఏ సీల్. లక్కతో సీల్ చేస్తారు మ్యామ్. అది ఎవరో ఒక భక్తుడికి అదృష్టం అనమాట. ఓహో, ఇదంతా మనం కరెక్ట్గా చెక్ చేసి హుండీ నిండిందా లేదా అని చెప్పి చూసుకుని అండ్ దెన్ సంతకం పెట్టించుకుని మళ్ళీ దర్శనానికి పంపించాడు. తర్వాత 2-3 సార్లు ట్రై చేశాను ఆ లైన్లో నుంచి ఎప్పుడు ఫిల్ అవుద్ది అని. ఒక్కసారి మాత్రం చిన్నప్పుడు మేబీ 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ అదృష్టం అప్పుడు వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారండి? పేరెంట్స్ ఆన్ అండ్ ఆఫ్ అండి. భీమవరం, హైదరాబాద్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడే కంఫర్టబుల్. కరెక్ట్. ఇక్కడ అంత ఫ్రీగా. పెద్దవాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఎన్రోల్ ఉంటారో అక్కడే వాళ్ళు స్టేబుల్ అయి ఉండాలనుకుంటారు. ఇక్కడైతే పాపం మా మమ్మీకి మరీ బోర్ కూడా. మా డాడీ కనీసం బయటకు వెళ్తారు కానీ ఫీల్ సో బోర్డ్. ఎంతకి మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? మాది కోవిడ్ మ్యారేజ్ అండి. అదేంటండి బాబు? ఐ నో పద్మజ ఫ్రమ్ సో లాంగ్ అండి. ఇట్స్ నాకు పద్మజ ఎప్పటి నుంచో తెలుసు. అండ్ పద్మజ నేను వివర్ లైక్ పక్కనే ఉన్నాం. ఆల్ అవర్ లైఫ్స్ పక్కనే ఉన్నాం. బట్ వి నెవర్ మెట్. పక్కింటమ్మా ఏంటి? కాదండి, షీస్ ఫ్రమ్ నరసాపురం అండి. ఐఎమ్ ఫ్రమ్ భీమవరం. సో వెరీ క్లోజ్ బై. అండ్ వి రెగ్యులర్లీ గో టు నరసాపురం. అండ్ మై ఇంజనీరింగ్ ఈజ్ ఇన్ నరసాపురం. హర్ ఇంటర్మీడియట్ ఈజ్ ఇన్ ఏలూరు. అక్కడ నేను విజయవాడ. ఇంచుమించు దగ్గర ఉన్నాం కానీ నరసాపురంలో అయితే వి నెవర్ మెట్ హర్. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక రోజు సడన్గా ఇంకా అసలు మా వాళ్ళంతా ఫోన్ చేసి మా వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ షాప్ పెట్టారు, నువ్వు వీడియో తీయాలి అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. ఎవరైనా నేను అంటే ఒకళ్ళు 2 3 4 5 ఒక 30 మంది చేసి ఉంటారు. సో కామన్ ఫ్రెండ్స్ తనకి నాకు, తన స్కూల్ మేట్స్ అంతా నాకు కాలేజ్ మేట్స్ అనమాట. ఓకే ఓకే. సో మొత్తానికి వెళ్ళి వీడియో చేసాం. రవితేజ గారు అనేది ఫస్ట్లో. మరి కొత్తలో అలాగే అంటారు కదేంటి మీరు కూడా? బాగున్నారు. నెవర్ థాట్ విల్ గెట్ మ్యారీడ్ అండి. సో ఇంటర్ క్యాస్ట్. మై పేరెంట్స్ ఆర్ ఓకే, లైక్ వీ డోంట్ హ్యావ్ దట్ ఇష్యూ. అండ్ అది అయిపోయిన తర్వాత ఒక రోజు కోవిడ్ టైంలో ఏదో చూస్తుంటే కోవా కనపడింది. కోవా కనపడితే ఇదేంటి వీళ్ళు కోవా బిజినెస్ పెట్టినట్టు మనకు చెప్పలేదు ఏంటి అని చెప్పి నేను ఫోన్ ఏమంటే అదేంటండి కోవా పంపించలేదు అంటే కోవా పంపించింది మ్యామ్. కోవా పంపించిన తర్వాత మా ఇంట్లో పార్టీస్ బాగా జరుగుతాయి మ్యామ్. మా ఇంట్లో మేము గుడ్ హోస్ట్. ఫుడ్ మాత్రం బాగుంటుంది. ఫుడ్ సరదాగా ఏదో ఆడుకుంటా వీళ్ళకి ఇది అలవాటు చేశాను కోవా. మా వాళ్ళందరికీ రెస్టారెంట్ ఓనర్స్ వీళ్ళ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అని వాళ్ళు వస్తారు కూర్చుంటారు. అందులోనూ బ్యాచిలర్ 3 bedroom అపార్ట్మెంట్ కొంచెం నీట్గా మరి బ్యాచిలర్ రూమ్లో కాకుండా కొంచెం నీట్గా పెట్టుకుని అనమాట. సో ఇంకా జనాలంతా ఇక్కడికి వస్తే ఇక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళు మేము అందరం. వీళ్ళు కోవా అలవాటు చేస్తే ఇంక ఇదే కోవా రోజు డబ్బాలు కోవా వచ్చేది ఇంటికి. డబ్బాలాగా డబ్బాలు కోవా వచ్చేది. అయితే సరే నాకు బాగా అనిపించి సరే విల్ డూ వీడియో. అది నాకు మనసు నుంచి వచ్చింది, నేను చెయ్యాలి వీడియో అని చెప్పి చేసినప్పుడు అడిగాను. నేను అందులో నాకు వేడిగా ఈ కోవా తింటే ఉంటుంది బాస్, ఇంకా నాకు ఏదనిపిస్తుంది ఫ్లోలో చెప్తాను కదా. వేడిగా తింటే కోవా బాగుంటుంది అని చెప్పిన మాట వీళ్ళు పట్టేస్తున్నారు. 45 minutes బయట వెయిట్ చేసేవాళ్ళు మేము వీళ్ళ దీనికోసం. వీళ్ళ కోవా వేడిగా వీళ్ళు ఫోన్ చేసి ఏమండి ఏంటండి ఇది ఇలా అయిపోయింది మా జీవితం, కోవ చుట్టుకోవడం అయిపోయింది. వీళ్ళు బాగా ఎటకారంగా మాట్లాడతారు. వీళ్ళు మా జనరల్ గా కూడా గోదావరి జిల్లాలో కొంచెం ఎటకారం ఉంటుంది. అది ఇంకా వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ అండి వీళ్ళకి. అది అయిపోయిందండి మా బతుకు, కోవ చుట్టుకుంటున్నాం మేము, కోవ కొట్టుకుంటున్నాం అండి, పాలు అయిపోయినాయి ఏమాట. సరే అని చెప్పి ఒక రోజు నైట్ వెళ్ళాను. అసలు ఏంటి వీళ్ళు ఎంత చెప్తున్నారో నిజంగానా వీళ్ళు ఎక్స్ట్రా చేస్తున్నారా ఏంటి అని చెప్పి చూడటానికి వెళ్తే నైట్ కూడా జనాలు ఉన్నారు కోవ కోసం. ఏంటి ఇప్పుడు కూడా కావాలి ఇది అయిపోయింది మా బతుకలు అయిపోయింది చూడండి, స్నానాలు జపలేం లేకుండా మా బతుకలు అయిపోయింది, మేము వర్కర్లాగా మేము చేసుకుంటున్నామండి అన్నారు. అంటే ద రెస్పాన్స్ వాజ్ లైక్ ట్రెమెండస్ రెస్పాన్స్. లైక్ అందులోనూ అసలు ఆ ఫ్లో కుదిరేసింది, ఆ వీడియో కొన్ని కుదిరితే మేము అలాగా. అండ్ దెన్ మా అత్తయ్య గారు వాజ్ లైక్ సో మచ్ ఇంప్రెస్డ్. అప్పుడు కూడా పద్మజ గారు రవి గారు అనేది, నేను పద్మజ గారు అనేవాడిని, అంత బాగానే ఉంది. మా అత్తయ్య గారు బాగా ఇంప్రెస్ అయ్యి నువ్వు బిజినెస్లో ఉన్నావు, ఆ అబ్బాయి బిజినెస్లో ఉన్నాడు, చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పంటే. అండ్ మై పేరెంట్స్ వర్ లైక్ ఓకే లైక్. అండ్ నాకు కూడా పద్మజ అంటే ఆబ్వియస్గా ఇష్టం కాబట్టి అలా చెప్పారని చెప్పి చేసుకోలేను కదా మేము. సో ఆఫ్ కోర్స్ ఐ లవ్ హర్. సో ఇంకా అలా అయిపోయింది పెళ్ళి. అండ్ దెన్ పాపం పద్మజ వాళ్ళ మదర్ కూడా షీఈ్ హాస్పిటలైజ్డ్ కోవిడ్లో. సో షీఈ్ నో మోర్, చాలా సీరియస్ అయింది. సో
ఆవిడది కూడా ఇట్స్ లైక్ ఆవిడ పెట్టిన ఇది కాబట్టి ఆవిడ దగ్గర పెళ్లి చేసుకోవాలని చెప్పి వి థాట్ అండ్ దెన్ మేము పెళ్లి చేసుకున్నాం 15 daysకి షీ ఈజ్ నో మోర్ అండి. దట్స్ అది మా క్యూట్ లవ్ స్టోరీ, కోవా లవ్ స్టోరీ అని. స్టిల్ నో ఐ హ్యావ్ హర్ నేమ్ ఇస్ పద్మజ కోవా. కోవా అంటే ఏంటి అంటే కోవాలు అమ్ముకునేదాన్ని కదా అని చెప్పి చెప్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ లవ్ ఐ కెప్ట్ ఎస్ కోవా అంటే స్వీట్ అని. సో పద్మజ కోవా దట్స్ వెరీ. సో వాళ్ళ మదర్ పెట్టిన ప్రపోజల్ అండి. అండ్ మై పేరెంట్స్ వర్ లైక్ ఓకే విత్ ఇట్. లైక్ ఐ థాట్ ఐ వోంట్ గెట్ మ్యారీడ్ అండ్ ఐ డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్, ఐ వాంటెడ్ టు ఇలాగే ఉండాలని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే ఈవెన్ పద్మజ ఈజ్ ఆల్సో ఇంటూ సిమిలర్ జోన్. లైక్ షీ డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్, షీ వాంట్ బి అన్ ఎంటర్ప్రెనర్, ఉమెన్ ఎంటర్ప్రెనర్. ఇవన్నీ ఆవిడ ఆలోచనలన్నీ డైరెక్ట్ ఆకాశం ఇచ్చినేసి ఉంటాయి అనమాట. సో మీరు పెళ్ళి ఎందుకు వద్దనుకున్నారు చెప్పండి నాకు. పెళ్ళి వద్దనుకుంటాం అంటే మ్యామ్ లైక్ నేను కొంచెం ఏమన్నా పెక్యులర్ డిఫరెంట్ మ్యామ్. నాకు ఈ సిస్టమ్ మీద అట్ల మీద అంటే కన్ఫైన్ అయిపోయి ఇలాగే ఉండాలి. ఇప్పుడు మీరు చూసారనుకోండి మ్యామ్, చిన్నప్పుడు నేను ఐఐటీలో చదువుతాను అనుకున్నారు మ్యామ్. మనకున్న 8th class నుంచి మనకున్న మనకు అదర్ టాలెంట్లు ఎక్కువని క్రికెట్ అని సినిమా అని తిరుగుళ్ళని పెద్ద ఫ్రెండ్స్ ఇది డిబేట్ అయిపోయాను. బట్ మై ఫ్రెండ్స్ నేను బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ బట్ ఐ యూస్ టు స్కోర్ వెరీ గుడ్ ఇన్ మ్యాథ్స్. బాగా చదివాడు మేము. ఇప్పుడు ఏదన్నా మా స్కూల్ వాళ్ళే సెయింట్ మేరీస్ అని భీమవరంలో. ఏం చదువుకున్నాం ఏం చేస్తున్నాం అంత కొంచెం డిఫరెంట్ ఉంటుంది మేము. ఎంత కష్టం వచ్చినా సరే ఎప్పుడు జాబ్ చేయలేదు తప్పించి. కానీ లైఫ్లో కొన్ని అందరికీ ఒక ఫేస్ ఉంటుంది మ్యామ్. సక్సెస్ అవ్వాలని చెప్పి తపన ఉంటుంది చూసారు మ్యామ్. నేను ఇప్పుడు దాకా చేసిన అన్నీ కూడా నేను చిన్నప్పుడు అనుకున్నాను మ్యామ్. అనుకున్నవే అన్నీ ప్రతిదీ అనుకున్నదే. ఏది కూడా నేను ఆఫ్ బీట్ ఏదో వచ్చేసిందని లేదు. బాబాయ్ గ్రేట్ అండి బాబు. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటే జీవితంలో ఇంకోటి జరుగుతుంది. లేదు మ్యామ్, ఇట్స్ ఆల్ మేనిఫెస్టేషన్ మ్యామ్. ఏది కోరుకుంటే అది జరుగుద్ది. గట్టిగా పట్టుకోవాలి మ్యామ్. నాకు స్టిల్ ఇంకా గుర్తు, యూకే నుంచి వచ్చిన తర్వాత గూగుల్లో జాబ్ వచ్చింది మ్యామ్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో పోయింది. అక్కడ నేను చెప్పబెట్టుకుంటే అప్పుడు వయసు కదా మేము 20 ఏళ్ళు. ఒక కంపెనీలో చెప్పబెట్టుకుని ఇంకోటి శాలరీ రిక్వెస్ట్ అని చెప్పి మానేసింది. ఇప్పుడైతే చెయ్యాలి. ఆడు ఇలా మానేసాడు, ಎಷ್ಟು తీసుకుంటే అని చెప్పాడు ఆడు. ఆ జాబ్ పోయింది. ఏం చేయాలో తెలియదు. ఇంట్లో డబ్బులు అడగలేము, మనం తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కూడా నేను అంటే చాలా కాన్ఫిడెంట్గా నెవర్ డిపెండెంట్ ఆన్ మై పేరెంట్స్. పాపం వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి నాకు కావాల్సిన ఏది కావాలన్నా చేశారు. కానీ లైక్ వెరీ కంఫర్టబుల్ చైల్డ్హుడ్. లైక్ అందరికన్నా కాస్ట్లీ బట్టలు నాయే ఉండే, షూస్ నాయే ఉండే. నాకు ఏది కావాలన్నా సరే తడుకోకుండా చేసి పెట్టేవాళ్ళు. దట్స్ హౌ ఐ యామ్ బాట్ అప్. నమ్మేవాళ్ళు నమ్మనోళ్ళు జనాలు రకరకాలండి. నమ్మనోళ్ళు ఉంటారు, నమ్మేవాళ్ళు ఉంటారు. సరే ఎక్కడ చెప్తున్నాం బ్రో? నాది 3-4 గంటలు వస్తుంది మీకు ఇంటర్వ్యూ. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. థంబ్నెయిల్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టండి మ్యామ్. లేదు అసలు నా ప్రోగ్రామ్ కి థంబ్నెయిల్స్ అసలు మీకు అలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడ దాకా చెప్పాను? స్వీటా? స్వీట్ కాదు, కాస్ట్లీ. యా, దాని ముందు ఏం చెప్పాను గుర్తురాట్లా. ఇప్పుడు కాస్ట్లీ ఎందుకు ఉండదు చెప్పండి. ఇవాళ రేపట్లో ఇప్పటి పేరెంట్స్ అయినా అప్పటి పేరెంట్స్ అయినా ద బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాం కదా. ఆబ్వియస్లీ అనుకుంటాం వేరు, ఇవ్వడం వేరు కదండి. అదే అనుకునే చేశారు మీ పేరెంట్స్. మీ సీరియస్నెస్ తగలయ్యా. యూకే నుంచి వచ్చానండి. నాకు నిన్న నుంచి ఐఎమ్ హ్యావింగ్ అ సెన్సేషన్ హియర్ మ్యామ్. ఐ డోంట్ నో వై. ఐ నీడ్ టు గో టు హాస్పిటల్. ఇప్పుడు ఎందుకు అంత నర్వ్ ఏదో నొక్కున్నట్టుంది. లిప్స్ ఇది ఐఎమ్ హ్యావింగ్ బిట్ కైండ్ ఆఫ్ నమ్నెస్. అది గూగుల్ చేస్తే ఇక్కడ ఏదో నర్వ్ ఏదో నొక్కుని ఉంటుంది అని చెప్పి అన్నాడు. వెళ్ళి ఈసీజీ తీయించుకున్నాను. మాట్లాడితే టెన్షన్ నాకు. మాట్లాడితే ఈసీజీ తిందాను. ఈసీజీ మా డాక్టర్ గారు ఇంకోసారి ఈసీజీ పంపించకన్నాడు. ఆయన అపోలో ఉంటాడు. మీకు ఎవరైనా బెస్ట్ డాక్టర్ కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఉన్నారండి మన అందరినీ. పాపం నాకు కావాల్సిన అందరినీ ఆయన ఫోన్లో దొరుకుతాడు. ఈసీజీ పంపించండి రవి. రవి ఇప్పుడు ఇంతకీ మీ పేరెంట్స్ అలా మిమ్మల్ని ద బెస్ట్గా పెంచారు, మీకు అన్నీ ఇచ్చి, కంఫర్ట్స్ అన్నీ ఇచ్చి. అక్కడే మీరు లేరని ఆయన ఫీల్ అవుతున్నారు. కూర్చోండి కాసేపు. చాలా కాదు, నేను ఆలోచిస్తాను ఎక్కడ దాకా చెప్పానని చెప్పి ఆలోచిస్తాను. ఇప్పుడు ఇంతకీ మీ పేరెంట్స్ అలా మిమ్మల్ని ద బెస్ట్గా పెంచారు, మీకు అన్నీ ఇచ్చి. యూకే నుంచి వచ్చిన తర్వాత జాబ్ పోయింది మేము. గూగుల్లో జాబ్ వచ్చినట్టు వచ్చిపోయింది. మనకి సిచ్యువేషన్ ఏంటి అంటే మనం ఒక దగ్గర డబ్బులు తీసుకోలేము.
ఇంట్లో డబ్బులు అడగలేము. ఇంకా సినిమా కష్టాలు కృష్ణనగర్లో ఉన్నాను మేము కరెక్ట్గా. అప్పుడు రూమ్ నాది. నేను ఆ కృష్ణనగర్లో నేను ఎందుకు వెళ్ళాను ఇప్పుడు దాకా తెలియదు నాకు. మా ఫ్రెండ్ సత్తిగడ్ అని చెప్పి మా క్లోజ్ ఫ్రెండ్ అక్కడ రూమ్ ఉందన్నాడని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చున్నా. నిజంగా సినిమా కష్టాలు ఏంటంటే 3 నెలలు చూస్తాను మేము. నేను అక్కడ కృష్ణనగర్ సినిమా కష్టాలు పర్యాయపదాలు అనుకుంటా అని చెప్పి. అదే కదా, అది రవితేజ గారి సాంగ్ ఉంది కదా అలాగే. కృష్ణానగర్ వెంటనే మా అన్నయ్య వచ్చాడు ఒక రోజు. నువ్వేంటారు ఎక్కడ ఉంటున్నావు అన్నాడు. రూమ్ అన్నాను. ఖాళీ చేసే అర్జెంట్గా అన్నాడు. హి డిడ్ంట్ కమ్ ఇంటు మై రూమ్. అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటేనండి, లైక్ ఇందాక చెప్పాను నేను చాలా కంఫర్టబుల్ 3 bedroom. స్టేజ్ గురించి కదండి, మీరు అడిగారు కదా మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అని అనుకునే ఎందుకు జరుగుతాయి అన్నారు కదా. మనం చాలా ఒక్కోసారి హట్ అయిపోతామండి లైఫ్లో. హట్ అయినప్పుడు గట్టిగా కోరుకుంటాం. మా అన్నయ్య వచ్చి పైకి రమ్మని రాలా, జస్ట్ మీరున్న ప్లేస్ చూసి. అన్నయ్య ఎవరు? మా అన్నయ్య అంటే నాకు 2 side అండి, కజిన్. మా డాడీ వాళ్ళ అన్న కొడుకు, మా మమ్మీ వాళ్ళ అక్క కొడుకు. సో హీస్ లైక్ మై ఓన్ బ్రదర్, మాతోనే పెరిగాడు. సో అప్పుడు నేను చాలా అంటే చాలా ఇదేంటి అన్నయ్య పైకి రాలేదు అంటే, సరే నాకు తెలిసి ఇక్కడ ఉండకూడదని, కానీ మన సిచ్యువేషన్ ఇక్కడి నుంచి మారిపోవాలి అని చెప్పి మొత్తానికి కృష్ణనగర్ నుంచి మణికొండ వెళ్ళా. మణికొండ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే అండ్ ఐ థాట్ ఓకే దిస్ ఈస్ డన్, లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 3 months నౌ, జాబ్లెస్, హోప్లెస్, అన్ని లెస్ ఇక్కడ. సో ఐ థాట్ ఐల్ గో బ్యాక్ టు భీమవరం, వెళ్ళిపోయి ఏదన్నా బిజినెస్ చేద్దాం. 3 నెలలు అనుకున్నాం కదా, అవ్వలేదు కదా, పని అవ్వలేదు కదా అని చెప్పి అనుకున్నాం. అయితే కజిన్ ఒకడు ఇక్కడ తులసి న్యూస్ అని చెప్పి ఒక ఛానల్ స్టార్ట్ చేశాడు. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆడితో పాటు నేను వెళ్ళాను, ఖాళీ కదా నేను. ఆయన తీసుకుని మా పక్కనే జూబ్లీ రోడ్ నెంబర్ 10. ఆ ఇల్లు చూసినప్పుడు అనుకున్నాను మేము, అంటే మనం ఉంటే మంచి దాంట్లోనే ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి, అది బలంగా కోరుకున్నాను నేను. అప్పుడు అది అయింది కదా మేము. జాబ్కి ఈ ఇంటర్వ్యూకి వెళ్తే ఈయన్ని ఇంటర్వ్యూ చేశారు. చేసిన తర్వాత నేను బయట ఉన్నా చెప్పి నన్ను కూడా లోపల పిలిచారు. లోపల పిలిస్తే ఏం చేసామంటే ఆయన యూఎస్ రిటర్న్, నేను యూకే రిటర్న్. ఆయన యూఎస్ రిటర్న్, నేను యూకే రిటర్న్. ఏంటయ్యా వాట్ యూ థింక్ అబౌట్ మీడియా అంటే, ఇట్ రన్స్ ఆన్ 3 C's అండి అన్నాను. వాట్ ఈస్ 3 C's అన్నాడు. క్రైమ్, క్రికెట్ అండ్ సినిమా అండి అన్నాను. బాగుందయ్యా జాయిన్ అయిపోన్నాడు. బాగుందయ్యా జాయిన్ అయిపోవడం ఏంటి సార్, నేను జాబ్ చేయను సార్, అసలు ఐ డోంట్ వాంట్ టు జాబ్ చేయాలని ఆలోచన లేదు సార్ నాకు. మా ఇంట్లో వాళ్ళ కోసం ఏదో హైదరాబాద్ వచ్చి 3 నెలలు ఉన్నాను నేను, జాబ్ అన్నారండి అని చెప్పి వెళ్ళిపోయాను మేము. ఈయన మళ్ళీ నాకు ఫోన్ చేసి, ఒరే నీకు జాబ్ ఇస్తా అన్నారు కదా, నువ్వు జాయిన్ అవ్వకు, అక్కడికి వెళ్ళి నా జాబ్ ఏమైందో కొంచెం కనుక్కోరా బాబా ఆయన్ని, నాకు జాబ్ ఇస్తున్నారు లేదో కనుక్కో అని చెప్పి అన్నారు. అన్నవాడిని మళ్ళీ 3 రోజులు మళ్ళీ వెళ్ళా. ఎవరు నేను జాయిన్ అవ్వమన్నాక జాయిన్ అవ్వా అన్నారు. నేను నా గురించి రాలేదండి, ఆడి గురించి వచ్చానండి అన్నాను. ఆడి తర్వాత చూద్దాం, ముందు నువ్వు జాయిన్ అవ్వన్నాడు. జాయిన్ అవ్వంటే నేను సరే అని చెప్పి వివరం వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత మా డాడీకి చెప్పిన ఇలాగా వాళ్ళు అంటే మన చుట్టాలేరా వాళ్ళు, మనకు ఊళ్ళో అందరూ చుట్టాలే కదా అని చెప్పి ఏదో రకంగా చుట్టమై ఉంటాడు అని చెప్పి అనుకున్నాను నేను. అనుకుని సరే మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి, సార్ జాయిన్ అవుతానండి, శాలరీ ఎంత ఇస్తారండి అని అడిగాను. 6,000 అన్నాడు మేడం ఆయన. 6,000. మనం యూకేలో రోజు మన ఖర్చు అంటే మన వ్యసనాలకి, అప్పట్లో ఉన్న వ్యసనాలకి ఖర్చు ఎంత లేదన్నా రోజుకి ఒక 200, 150 పౌండ్లు అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 10,000 పైనే. నెలకు 6,000 ఇస్తున్నారు మేము. జాయిన్ అయ్యాను మేము నేను 6,000కి. అవునా? 6,000 రూపీస్కి జాయిన్ అయ్యాను. లెర్నింగ్ ఫేజ్ మేము, లైక్ 6,000కి నేను మళ్ళీ చాలా అప్పుడు కలిసి ఉంటారు కదా మేము, ఏదో చేయాలి, ఏదో చూడాలి, వాట్స్ హ్యాపెనింగ్. 6,000 రూపీస్కి ఆఫ్టర్ 4-5 months దే మేడ్ ఇట్ 18,000 ఐ గెస్. 18,000 చేశారు. ఈ పని ఆ పని అని లేదు మేము. ఐ యూస్ టు డూ స్క్రిప్ట్స్ రాస్తే స్క్రిప్ట్స్ చూసేవాడిని, ఇంటర్వ్యూస్ జరిగితే హెచ్ఆర్ కింద చేసేవాడిని. అసెట్ మేనేజ్మెంట్ అని చెప్పి ఐ క్రియేటెడ్ ఇన్ సాఫ్ట్వేర్, అంటే నాదేముందండి వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను డెవలప్ చేశాను. అంటే నేను సాఫ్ట్వేర్ డెవలప్ చేసాను కాదు, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం. ఈ కెమెరా బ్యాగులు బయటకు వెళ్ళడం లోపల రావడం ఉంటాయి కదా, స్కాన్ చేస్తే ఇప్పుడు డీమార్ట్లో స్కాన్ చేస్తున్నాయి కదా, ఐమ్ టాకింగ్ అబౌట్ 2012 ఇవన్నీ చేసేవాడిని. ఇదంతా కాకుండా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ, ఆ వర్క్ ఇది కాదు అది కాదు. సోషల్ మీడియా అప్పుడు ఫేస్బుక్ పేజ్ అంటే విచ్ ఇస్ వెరీ న్యూ, ఆల్ ఇన్ వన్. ఏదండి మీరు ఆల్ ఇన్ వన్ జాబ్ అక్కడ వాళ్ళు ఏది చెప్పినా చేసేవాడిని. ప్రతి వాళ్ళకి లెర్నింగ్ ఫేజ్ అని ఒకటి ఉంటుంది. అండ్ దెన్ ఐ డిడ్ ఎవ్రీథింగ్ దేర్. అక్కడే నాకు మన ప్రసాద్ గారు పరిచయం అయ్యాడు. ప్రసాద్ ఈస్ హెచ్ఆర్. వాడు స్ట్రీట్ బట్ నేను ఎవరితో స్టార్ట్ చేశాను ఇనీషియల్ డేస్లో, వాడు నేను కలిసి ఏ పని అంటే ఆ పని ఈ పని అన్ని పనులు చేసాను. తర్వాత బయటకు వచ్చేసి దెన్ ఐ స్టార్టెడ్ స్ట్రీట్ బైట్. ఈ మధ్యలో రైలు వ్యాపారం చేసేవాడిని దీంతో పాటు. ఐ యూస్ టు సెల్ ప్రాన్స్, ఇప్పుడు కూడా అమ్ముతాను. దట్స్ మై మెయిన్ థింగ్ ఈవెన్ టుడే. మా మాయ ఇరింగ్ సూర్యారావు అని ఈజ్ ఫ్రమ్ భీమవరం అండి, సూర్య మెరైన్స్ అని చెప్పి నాకు మేనమ అవుతారు మా డాడీ సైడ్. సో వాళ్ళకి 4th largest ఎక్స్పోర్టర్ ప్రాన్స్. సో వాళ్ళకి నేను ఇక్కడ అమ్మాలని చెప్పి అమ్మేవాడిని. ఓకే ఓకే. సరుకు తీసుకొచ్చి నేనే పొద్దున్నే
5:30 కల్లా అమీర్పేట వెళ్ళి నేను మూర్తి అన్న కజిన్ ఉండేవాడు, ఇద్దరం వెళ్ళి 40 కేజీలు 2 బాక్సులు వేసుకుని ఆటోలో తీసుకొచ్చి, అంటే మా సిచ్యువేషన్ ఎలా ఉండదంటే మేము 25,000 పెట్టి ఫ్రీజర్ కొనలేక పాత రెస్టారెంట్లో పాడైపోయిన ఫ్రీజర్కి 20 రూపాయలు ఇచ్చేవాడు రోజుకి రెంట్కి, 20 రూపీస్ పర్ డే అందులో పెట్టడానికి, స్టాక్ పెట్టుకోవడానికి. నాకు మధ్యాహ్నం లంచ్ గ్యాప్ ఉంటుంది కదా మేము, ఇక్కడ 1 అవర్ గ్యాప్ ఉంటుంది కదా, మార్నింగ్ 9 లోపు రెస్టారెంట్స్ అన్నింటికి వెళ్ళి పాల ప్యాకెట్లు ఇచ్చినట్టు అందరికి రొయ్యలు ఇచ్చేసి మధ్యాహ్నం 1 అవర్లో అందరూ చూస్ చేసినది కూడా రోడ్ నెంబర్ 10 నుంచి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ దాకానే రెస్టారెంట్స్ చూస్ చేసుకున్నాం. మళ్ళీ ఆ స్ట్రెచ్ ఇలా వెళ్ళటం, ప్యాకెట్లు ఇచ్చుకుంటూ వచ్చేయడం, రోజుకి 200 కేజీలు అమ్మేవాడిని. రికార్డ్ 200 కేజీస్ లైక్ మ్యాసివ్ హిట్. రెస్టారెంట్కి వెళ్ళేవాడిని, సాయంత్రం ఆర్డర్ పెట్టేవాడిని ఫుడ్. ఇక్కడ హైదరాబాద్లో మరలు తప్పించి ఇంకోటి వాటర్ మేము ఒక ఫిష్ శాంపుల్ ఇచ్చేవాడిని, బాసా ఇచ్చేవాడిని, వాళ్ళు మరలతో చేసేవాళ్ళు. నేను వెయిటర్ని రమ్మని మేనేజర్తో కూర్చొని టేస్ట్ చేసి ఏది బాగుందో చెప్పనేవాడిని. జస్ట్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెంట్గా అడిగేవాడిని, మరి ఏది బాగుంది చెప్పు అనేవాడిని. మీదే బాగుంది సార్ అనేవాడు. కొంచెం టోన్ గట్టిగా పెంచి అడిగామంటే మీదే బాగుంది అంటాడు కదా, అలా టర్న్ చేసుకుంటూ వెళ్ళిపోయాడిని. ఒకరోజు ఐపీఎల్ జరుగుతుంటే మన సైబర్ టవర్స్ దగ్గర ఫ్రైడేస్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉండేది, మేము వాళ్ళకి నేను ప్రాన్స్ సప్లై చేసేవాడిని. ప్రాన్స్ సప్లై చేస్తుంటే సాయంత్రం ప్రాన్స్ ఆర్డర్ పెట్టాను. సాయంత్రం కలెక్షన్ కదా, పొద్దున్న ఇచ్చేసాం, సాయంత్రం డబ్బులు తెచ్చుకోవాలి. ప్రాన్స్ ఆర్డర్ పెడితే నాకు నచ్చలేదు ప్రాన్స్. అరే బాబు ప్రాన్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు మీరు అని అడిగాను. మీ దగ్గరే కస్తారు అన్నాడు. ఈ నాయి కాదు అన్నాను. లేదు మీయే అన్నాడు. నెక్స్ట్ డే నుంచి మానేశాను ప్రాన్స్ అమ్మడం. అయ్యో, రీజన్ ఏంటి అంటే నేను మా మాయోళ్ళ దగ్గర ప్రాన్స్ తీసుకుని అమ్మితే బాగానే ఉండేది. దే ఆర్ ఎక్స్పెన్సివ్, దే గ్రేడ్ 1, వాళ్ళ ఎక్స్పోర్ట్ క్వాలిటీ. నేను భీమవరంలో షెడ్ల దగ్గర వీటి దగ్గర తీసేసుకుని ఇక్కడ అమ్మేసేవాడిని. వాటిని డీసీ అంటారు, అంటే డీకలర్డ్, అంటే ఆ ఎక్స్పోర్ట్కి పనిచేయన ప్రాన్స్ని నేను ఇక్కడ తీసుకొచ్చి అమ్మేసేవాడిని. ఆ విషయం మీకు అప్పుడు అర్థమైంది? నాకు అప్పుడు తెలియదు. మేము నేను రొయ్యల వ్యాపారం చేయాలనుకున్నాను మా మాయలాగా. ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఆయన దగ్గర తీసుకుంటేనేమో రేట్ ఎక్కువ, ఆయన దగ్గర తీసుకోకుండా బయట నుంచి తీసుకొచ్చి వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళి నేను మానేసాను మాయ అంటే, అవునా సరే తీసుకో అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బిజినెస్ చేస్తాను, ఓన్లీ గ్రేడ్ 1 అమ్ముతాను. నాకు మీరు యూ నేమ్ ఏ రెస్టారెంట్, దే నో మీ, ఐ నో దెమ్ కదా, వెరీ ఈజీ కదా నాకు రొయ్యలు అమ్మాలంటే. కానీ నా దగ్గర కొనరు, బికాస్ ఆఫ్ ద ఇట్స్ ప్రీమియం, వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ దెన్ నాకన్నా తక్కువ రేట్కి ఇచ్చేవాళ్ళు. నేను ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ విత్ ఏమంటారు రెస్టారెంట్ ఓనర్స్. స్ట్రైట్ అవే నా దగ్గర ఈ క్వాలిటీ ఉంది బ్రో, నువ్వు తీసుకుంటే లేదు. దట్స్ హౌ ఐ డూ బిజినెస్ రైట్ ఫ్రమ్. ఇప్పటికీ గ్రేడ్ 1 కావాలంటే నా దగ్గర కాంటాక్ట్ చేయొచ్చు. ఐ డూ ఓన్లీ గ్రేడ్ 1. నాకు ఏదైతే రెస్టారెంట్లు షేర్ ఉందో వాటిల్లో నేను డెఫినెట్గా అమ్ముతా ఉన్నాను. సో అదే దాని తర్వాత 20 అమ్మడం మానేసాను కదా. మళ్ళీ మన జీతం 6,000 కదా. ఇట్లు డబ్బులు వచ్చినప్పుడేమో మనకి సరదాగా పార్టీలు లీడ్గా అయిపోయినాయి. మళ్ళీ 6,000 పంచాయతీ. ఒకరోజు మా ఫ్రెండ్ ఒకటి పాపం బెంగళూరు వెళ్తా దింపమన్నాడు నన్ను, ఎక్కడ తోలి చౌకీలో మనకొండ నుంచి. వర్షం ఏడవలేక బండి ఆపేసాను మేము. నీటికి పైనుంచి కిందకి మొత్తం రెయిన్ కోట్ అన్నీ వేసుకున్నాడు. నేను ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటికి రావాలి, సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని చెప్పి అనుకున్న డే ఆ రోజు. ప్రతి వాళ్ళకి ఒక పాయింట్ ఉంటుంది మేము, లైక్ యూ షుడ్ బి వెరీ పాజిటివ్, యూ షుడ్ థింక్ పాజిటివ్, లైక్ యూ షుడ్ వర్క్ అకార్డింగ్ టు యువర్ డ్రీమ్స్ అన్ని. దట్స్ మై డే, ఐ స్టిల్ రిమెంబర్. తొలి చౌకి వెళ్ళి దింపి మళ్ళీ వెనక్కి దర్గా దగ్గర వచ్చిన ఇంక బండి ఆపేసి ఇంకా కళ్ళు నీళ్ళు రాలేదు మేము. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 600 రూపీస్ టు బై ఏ జర్కిన్ రెయిన్ కోట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ 600 రూపీస్. ఇది అంటే అప్పుడు దాకా మనకి యూ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ యూ వాంట్. అబ్రాడ్ వెళ్ళావు, చదువుకున్నావు, నీకు కావాల్సిన బట్టలు, నీకు కావాల్సిన లైఫ్ స్టైల్, కావాల్సిన తిండి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అంటే ఇప్పుడు నేను అనుకుంది ఏంటంటే మన దగ్గర డబ్బులు లేకపోతే ఖర్చు తగ్గించి మన తగ్గట్టు ఉండకూడదు, మన ఆదాయం ఎలా పెంచుకోవాలని చూడాలి. 6,000 రూపాయలు వస్తున్నాయి, రెంట్కి పెట్రోల్కే సరిపోతాయి కదా. 600 రూపీస్, లిటరలీ 600 రూపీస్ పెట్టి కొనుక్కోవడానికి అవకాశం లేదు. నా భీమవరం వెళ్ళడానికి కూడా నేను కొంచెం హెసిటేట్ అయ్యేవాడిని. అంటే మనం వేసుకున్న అటైర్ కానీ, మనం వేసుకున్న చెప్పులు కానీ, ఇట్స్ పబ్లిక్ ఏమనుకుంటారని కాదు, ఇంట్లో వాళ్ళు బాధపడతారు. అండ్ దట్ చేంజ్ మై డే మ్యామ్. ఆ రోజు నుంచి మై ఎయిమ్ వెరీ హై. వెన్ పీపుల్ ఆర్ గెటింగ్ 10,000 views, I thought I should get 1 million. That's the kind of aggression I used to work 18 hours a day from then. ఆ రోజు నుంచి 18 గంటలు నేను చేయని పని లేదు, ఇది చేసాను, అది చేసాను, ఇది చేసాను.
అంటే మా ఫ్రెండ్కి ఏదో ఉందని కాదు మ్యామ్, లైక్ ఇట్స్ అబౌట్ మై మనం ఎక్కడున్నాం అనేది చూసుకుంటాం కదా ఆబ్వియస్లీ. దెన్ స్టార్టెడ్, దెన్ ఫ్రీలాన్స్ చేసేవాడిని, ఫేస్బుక్ పేజెస్ చేసేవాడిని, అండ్ దెన్ ఇక్కడ ఎక్కువ కష్టపడి చేసేవాడిని, ఇక్కడే చేసేవాడిని. అండ్ దెన్ మళ్ళీ ప్రాన్స్ జోలికి వెళ్ళలేదు ఇంకప్పుడు, బికాస్ ఐ గాట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ప్రాన్స్ సెల్లింగ్. ఆ టైప్ ఆఫ్ ప్రాన్స్ దగ్గరికి వెళ్ళలేదు. బట్ గ్రేడ్ 1 గ్రేడ్ 1 దిస్ థింగ్. అండ్ దెన్ స్ట్రీట్ బైట్ బాగా చేసేవాడిని. ఇన్ని కష్టాలున్నా ఒక డేలో ఇలా మారిపోదు కదా మ్యామ్ లైఫ్, ఇట్స్ అ ఫేజ్ రైట్. అయినా ఏ రోజు కూడా వెళ్ళి నాకు 1000 ఇవ్వు, లేదంటే 2000 ఇవ్వు, వీడియో చేసిన కదా ఒక 10,000 ఇవ్వు అని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు మ్యామ్. అది నా మేబీ సెల్ఫ్ రెస్పెక్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మ్యామ్, ఇది చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. నాకు రోజు కొన్ని 100 మంది కమెంట్ పెడతారు మ్యామ్. ఐ ఫీల్ సో బ్యాడ్. అయ్యో ఏమని? డబ్బులు తీసుకుని వీడియో చేస్తున్నావు. ఐ డోంట్ థింక్ సో. ఎప్పుడూ చేయలేదు నాకు. నేను డబ్బులు తీసుకుని చెప్పచ్చు కదా, తీసుకున్నాను తప్పు కాదు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ డూయింగ్ ఇట్, ఈవెన్ ఐ కెన్ డూ రైట్. అది చాలా అంటే ఇప్పుడు నేను నిజంగా డబ్బులు తీసుకున్నాను అనుకున్నాను మ్యామ్, తీసుకోవచ్చు, వాట్స్ రాంగ్. నేను నాకు నేనుగా తీసుకోకుండా చేయాలి అన్నది నా ఏమంటారు ఒక నా ఇంటెన్సిటీతో నేను చేసుకుంటున్నాను. దట్స్ ఐ వాంటెడ్ టు డూ అండ్ ఐమ్ డూయింగ్ ఇట్ ఇన్ దట్ వే. ఇలా తెలిసి తెలియక పెట్టే కమెంట్లు, లేదంటే ఇంకోటి ఏంటంటే మొత్తం ఈ సర్కిల్లో 3 లక్షలు తీసుకుంటారన్న ఒక వీడియోకి. సో రవి వస్తే 3 లక్షలు తీసుకుంటాడు అన్నది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రోపగండా దట్ హ్యాపెన్స్. అది ఎందుకు స్టార్ట్ అయిందో, ఎక్కడ స్టార్ట్ అయిందో, అలా స్టార్ట్ అయిందో తెలియదు. సో ఇదంతా ఏంటంటే ఫ్రమ్ దేర్ ఈవెన్ ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఐ నెవర్ చార్జెస్ సింగిల్ పెన్నీ. ఇప్పుడు ఓకే కంఫర్టబుల్ పర్లేదు, సో ఇప్పుడు అసలు చేయట్లా, ఇంకా అప్పుడే చేయనప్పుడు ఇప్పుడు ఎందుకు చేస్తాను. ఎగ్జాక్ట్లీ ఇది స్ట్రీట్ బైట్ స్టార్ట్ అయినప్పుడు మ్యామ్. మీ ఫస్ట్ 1 మిలియన్ వీడియో ఏదండి? ఫస్ట్ 1 మిలియన్ కాదు కానీ మ్యామ్, ఫస్ట్ సూపర్ సక్సెస్ అయిపోయిన వీడియో పిస్తా హౌస్ హలీమ్. నిమిషానికి ఒకళ్ళు చూసేవాళ్ళు, నిమిషానికి ఒకళ్ళు చూడటం ఆ టైంలో గ్రేట్. అంటే గంటకి 60 మంది చూసేవాళ్ళు. వీ షాట్ ఇట్ ఫర్ 18 hours మ్యామ్ కంటిన్యూస్లీ. పొద్దున్న 3ంటికి వెళ్ళాం, అండ్ దెన్ అలా ఉంటానే ఉన్నాం, అక్కడే పడుకున్నాం, అక్కడే తిన్నాం, అక్కడే టిఫిన్లు. నేను ప్రసాద్ కెమెరామెన్ కూడా లేడు అప్పుడు మాకు. స్టార్టింగ్ ఎడిటింగ్ అది మీరే చేసేవాళ్ళ? ఎడిటింగ్ ఏం లేదు. ఎడిటింగ్ సిల్లీ మంగ్స్ అంటే మేము స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 month లోపే సిల్లీ మంగ్స్ టైప్ అయిపోయాం. అప్పుడు ఈ కాన్సెప్ట్ లేదు కదా, ఎవ్రీబడి వేర్ లైక్ హాట్ కేక్, పీపుల్ వాంట్స్ అస్ టు కొలాబరేట్ విత్ దేర్ MCN. నాకు ఎందుకో సిల్లీ మంగ్స్ నచ్చింది, వీ కొలాబరేటెడ్ విత్ సిల్లీ మంగ్స్. కానీ నేను గెస్ చేయడం, మాకు సేల్ చేసేయండి ఎంత ఇస్తామని ఎవరు అడగలే మిమ్మల్ని? అడిగారు. I know the capability of this thing, but of course after that I did it. I diluted my stake. I diluted like nobody will even believe the kind of stake what I had in Street Bait after that. Okay. After 3 years I just had 10%. 10% number. నేను 90% స్టేక్ డైల్యూట్ చేశాను. ఎందుకంటే అప్పుడు నా క్యాలిక్యులేషన్ ఏంటంటే జియో వచ్చేసింది, నా జియో రాలా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవన్నీ వచ్చేసినాయి. సో ఆబ్వియస్గా సిల్లీ మంగ్స్కి నేను సంజయ్ సార్ నన్ను మైనారిటీ స్టేక్ హోల్డర్ ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, బట్ సో దట్స్ హౌ ఐ గేవ్ లైక్ ఇచ్చేసాను మ్యామ్ అప్పుడు. బట్ నౌ వీ రీడిఫైన్ ద షేర్స్ అగైన్, లైక్ ఆఫ్టర్ 3 years మేము అనుకున్న అది అయిపోయిన తర్వాత మళ్ళీ రీడిఫైన్ చేసి వీ హ్యాడ్ అ డిఫరెంట్ అప్రోచ్. ఏమైంది చేతికి మీకు? ఇదేదో టెన్నిస్ ఎల్బో మ్యామ్. కానీ ఎన్ని రెస్టారెంట్స్ ఇంత ఫుడ్ చూసాక అనిపించలా మీరు కూడా ఒక రెస్టారెంట్ పెట్టాలని? అండ్ ఐ డూ హ్యావ్ షేర్స్ మ్యామ్, లైక్ ఐఎమ్ ఫౌండర్ ఫర్ ఫ్యూ ప్లేసెస్. కానీ బయటికి చెప్పలా దాకా. అండ్ బయటికి చెప్పకపోవడానికి ఒకటే రీజన్ ఏంటి అంటే ఈడున్నాడు కాబట్టి సక్సెస్ అయింది అని చెప్పి అనుకోకూడదు అని చెప్పి చెప్పలేదు. ఇక్కడ 2.5 years అయింది మ్యామ్. వీఆర్ ద హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ చికెన్ అండ్ రైస్ ఇన్ హోల్ హైదరాబాద్, SFT వైస్ బిర్యానీ పాయింట్లో. జొమాటోలో వీఆర్ ఇన్ top 10 ఇన్ హైదరాబాద్. స్విగ్గీలో వీఆర్ ఇన్ top 40-50 రేంజ్లో ఉన్నాం. సో ఇప్పుడు కూడా రివీల్ చేయను, అది ఇంకొంచెం టైం ఉంది. వీ టుక్ 99,000 SFT డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఒకటి తీసుకున్నాం. అక్కడ మొత్తం సెటప్ అయిన తర్వాత ఈ నెంబర్స్ అంతా అయిన తర్వాత అందులో అది కూడా స్టేక్ డైల్యూట్ చేస్తాను మేము, 30% స్టేక్ డైల్యూట్ చేస్తాను ఆల్రెడీ. అండ్ నేను ఆ కాన్సెప్ట్ ఏదైతే నేను 8 months చేశాను అంటే 2006లో మా డాడీ కొంచెం బిజినెస్లో ఎన్ని లాస్ వచ్చి ఉన్నప్పుడు ఐ వాంటెడ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. సో ఐ సైకిల్స్ మొత్తం ఎవరైనా తిరిగి ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది అని చెప్పి అనుకున్న టైంలో ఉన్న బిజినెస్ని నేను 2021లో లాంచ్ చేశాను మ్యామ్. 20లో కోవిడ్ కదా, 21లో లాంచ్ చేసినప్పుడు కోవిడ్ టైంలో 8 months 4,000 బిర్యానీ ఇచ్చాను మ్యామ్ నేను.
బా 4000 బిర్యానీ షెఫ్ లేడు ఏం లేడు, నేను మా పార్ట్నరు ఇద్దరం బిర్యానీ చేసి బిర్యానీ ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళం మేము. సాయంత్రం మీకు పంపించాను అనుకున్నాం, ఉప్పు ఎలా ఉంది మ్యామ్, కారం ఎలా ఉంది, ప్యాకింగ్ ఎలా ఉంది, తింటుంటే మీకు ఏమన్నా ఘాట్ వస్తుందా, తలలోంచి నీళ్ళు వచ్చినాయా, కళ్ళంటే నీళ్ళు వచ్చినాయా, మంచినీళ్ళు తాగారా తినేటప్పుడు. లేదు దిస్ ఇస్ అ క్వశ్చన్ మ్యామ్, సీరియస్లీ. మంచినీళ్ళు తాగారా, ఫ్లేవర్ వచ్చింది తినేటప్పుడు, తినేటప్పుడు మీకు ఏదైనా డామినేట్ చేసిందా ఫ్లేవర్ మసాలాలో. ఇలాగా 4000 మందితో మాట్లాడా, 4000 మెంబర్స్తో మాట్లాడి నాకు నచ్చని బిర్యానీని జనాలకు అమ్మడం మొదలుపెట్టాను. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి, నాకు నచ్చిన బిర్యానీ అంటే నా ప్యాలెట్కి పెద్ద తోపు అనిపించిన బిర్యానీని, ఓకే ఇట్స్ గుడ్, బట్ జనాలకు బాగా నచ్చినట్టుంది. జనాలకి విపరీతంగా నచ్చింది. ఈ 4000 మందిని శాంపుల్ నేను తీసుకుని చేసినప్పుడు ఏదైతే జనాలకి బాగా అనిపించింది అంటే మేము డిఫరెంట్ వేరియంట్స్ చేసి అందులో ఒక వేరియంట్ని ఫిక్స్ చేసి ఆ వేరియంట్ని లాంచ్ చేసాం. అండ్ ఎస్ దట్స్ హౌ వి స్టార్టెడ్ ఆ జర్నీ. అది అయిపోయిన తర్వాత జనం విపరీతంగా వస్తారు మేము ఆ రెస్టారెంట్కి. రెస్టారెంట్ కాదు, ఇట్స్ ఎందుకు తెలిసిపోద్ది, చిన్న పాయింట్ ఎప్పటికీ సగం మంది పెట్టేస్తారు. పట్టకండి ఎవరు ప్లీజ్, రివీల్ చేయడానికి. ఒక రోజు వెళ్ళాను మేము, వెళ్తే నేను జనరల్గా వెళ్ళను అక్కడికి, నేను బిహైండ్ ద సీన్స్ ఎప్పుడు ముందుండి, ఇప్పుడు నేను అక్కడ మా వాళ్ళు మా పార్ట్నర్సే చూసుకుంటారు. వెళ్తే విపరీతమైన జనం ఉన్నారు, ఎందుకు ఎంతమంది జనం ఉన్నారని చెప్పి ఫస్ట్ రోజు ఊరుకున్నా. అంటే ఐ నో ద సేల్ వాట్ వీఆర్ డూయింగ్, ఐ నో జనం వస్తున్నారని తెలుసు, కానీ మరీ ఎంత ఏమంటారు ఒకేసారి కుంభమేళాకు వచ్చినట్టు ఇలా ఎందుకు వస్తున్నారు అని చెప్పి నాకు నాకు సింక్ అవ్వట్లా. ఫస్ట్ పాయింట్ ఏంటి, నాకు నచ్చలేదు కదా బిర్యానీ అంటే, నాకు 100% నాకు సాటిస్ఫాక్షన్ లేదు టేస్ట్తో. నేను ఈ శాంపుల్ని బేస్ చేసుకుని ఇదే మన ఫైనల్ రెసిపీ అని చెప్పి డెసిషన్ తీసుకుంటానికి నేను చాలా 100 రకాలుగా ఆలోచించి చేశాను. చేసిన తర్వాత నాకు అర్థం కావట్లేదు జనం ఏంటి, వై దీస్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్. సెకండ్ డే కూడా వీ హ్యావ్ ఎ సిమిలర్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. టెన్షన్ పెట్టకండి, విషయం చెప్పండి. చెప్తాను మేము అదే మూడో రోజు ఇంకా ప్రతిరోజు వెళ్తున్నాను, అంటే ఈ జనం చూడటం కోసం వెళ్తున్నాను. ఏంటంటే ఎక్కడో కూర్చుని కార్లో కూర్చొని చూసాను అనమాట. వేడి కోవా యాడ్ చేస్తారేమో దానికి అన్న. లేదండి, లేదా కోవా ఇంకా అప్పుడు రాలే పాపం. అయితే ఈ చూసి డ్రైవర్ని పిలిచి పద ఒకసారి ఊరు వెళ్దాం అని చెప్పి ఇంటి దగ్గరికి బట్టలు తీసుకురమ్మని చెప్పి బట్టలు తీసుకొచ్చి బయలుదేరి 1600 కిలోమీటర్లు ఒక రౌండ్ ట్రిప్ వేసి వచ్చాను మేము. ఎక్కడెక్కడ ఎలాంటి బిర్యానీ దొరుకుద్ది అన్ని చోట్లకి, అన్ని ఊర్లు వెళ్ళి చిన్న ప్రతి చోట చేతికి జుట్టు అంటుకుంటుంది, గోళ్ళకు రంగు అంటుకుంటుంది. మొత్తం ఒక 20 ప్లేసెస్ దాకా వెళ్ళి ఉంటాను మేము ఈ 1600 కిలోమీటర్ల రేడియస్లో. ఎక్కడికొచ్చి తిన్నా జిడ్డు అంటుకోలే, గోళ్ళకు రంగు వెళ్ళా, అప్పుడు ఇంటికి వెళ్ళి పడుకున్నాం. So basically we don't use food colors, no tasting salt, no palm oil, no dalda, no artificial colors. The ilachi what we use is 2800 per kg. Super. So extra premium product with a lower middle class ambience, not even lower middle class, inka dorman ambience. This is the whole concept. And main concept design chesam naaku kuda teliyaledu ma'am. Design chesin tarvata realize ayindi enti ante we created something like McD and KFC. ఇప్పుడు మెక్డీ కేఎఫ్సీలో ఒక నైఫ్ కూడా అవసరం లేదు మ్యామ్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దే గో విత్ ద ఫ్లో. దీనికి కూడా ఏంటి అంటే ఇక్కడ ఏమంటారు ఎక్స్పీరియన్స్డ్ షెఫ్స్ ఉండాల్సిన అవసరం లేదు మ్యామ్ దీనికి. ఈవెన్ యూ కెన్ కుక్, ఈవెన్ ఐ కెన్ కుక్. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కస్టమైజ్డ్. వీ ప్రీ డిఫైన్ ద హోల్ మసాలా ఫర్ ఎవ్రీ ఐటమ్. సో మాది డిస్ట్రిబ్యూషన్స్ అంటే మాది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నౌ మారుస్తున్నాం, ఇప్పుడు చిన్నగా పెద్దది తీసుకున్నాం. ఈ ప్రీ డిఫైన్ చేయడం వలన వర్క్ చాలా ఈజీ అండ్ ఎనీబడి కెన్ కుక్. మా పార్ట్నర్స్ ఎవరన్నా ఈరోజు మీరు బిర్యానీ వచ్చి తిన్నారనుకోండి, నచ్చలేదంటే ఓకే నో ప్రాబ్లం, వెరీ గుడ్, ఫెంటాస్టిక్, అందరికి నచ్చాలని చెప్పి లేదు అన్న ఫీలింగ్లో ఉంటారు. తిట్టారు అనుకోండి, మీకు నచ్చకపోతే మేమేం చేస్తాం. నచ్చింది అన్నాడు అనుకోండి మ్యామ్, లేదంటే వాళ్ళు నచ్చలేదు అన్నాడు అనుకోండి మ్యామ్, రేపు వచ్చి నచ్చింది అన్నాడంటే మాత్రం వాళ్ళు గబగబా టెన్షన్ పడిపోతారు. అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ద బిర్యానీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద టేస్ట్ ఈజ్ వాట్ వీ ఫెల్ట్. దట్స్ వన్ బిర్యానీ పాయింట్ ఐ హ్యావ్. అండ్ దెన్ ఐ డూ ప్రాన్స్ బిజినెస్. అండ్ దెన్ చాలా స్టార్టప్స్లో, ఫుడ్కి సంబంధించిన స్టార్టప్స్లో ఐ హ్యావ్ ఎ మైనారిటీ స్టేక్ ఫ్యూ ప్లేసెస్. కానీ చాలా హోటల్స్లో ఆయిల్ని రీయూజ్ చేయడం అనేది చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఉండదు మ్యామ్. దట్ వీ కెన్ మేక్ ద స్మెల్. ఒకసారి ఫుడ్ తిన్నాక
ఒకలాంటి లేదు అది ఇతరకు మేము ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. FSSAI వాళ్ళు కూడా ఏంటి అంటే FSSAI వాళ్ళు కూడా వెరీ స్ట్రిక్ట్ నో. ఆయిల్ యూజ్డ్ ఆయిల్ ఉంటుంది కదా మ్యామ్, ఈ యూజ్డ్ ఆయిల్ని అమ్ముకుంటానికి వాళ్ళే మనకు రెఫర్ చేస్తున్నారు, బాబు వీళ్ళు కొనుక్కుంటారు వీళ్ళకి అమ్మేయండి అని. అన్లెస్ అండ్ అంటిల్ ఓనర్కి కిచెన్లో కమాండ్ లేకపోతే తప్పించి ఇది ఉండదు మ్యామ్. కరెక్ట్. కానీ చాలా సార్లు నేను విన్నది ఏంటంటే ఫుడ్ బిజినెస్ ప్రాఫిట్ ఉండదు, 1% సక్సెస్ ఉంటుంది మ్యామ్. నేను ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పానో మళ్ళీ మీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్తానండి, పేరు ఊరు ఎలా స్టార్ట్ చేసిన దాని గురించి. సినిమా దేశం సూపర్ హిట్ అవుతుంది అది. సో మా ఇన్వెస్ట్మెంట్ 12 లక్షలు మ్యామ్. ఓకే. మా టర్న్ ఓవర్ 2 కోట్లు ఇప్పుడు మంత్లీ. బాగుంది కదా మ్యామ్ వినడానికి. 12 లక్షలు ఎక్కడ, 2 కోట్లు ఎక్కడ? అబ్సల్యూట్లీ. సరే పార్ట్నర్లు బోల్డ్ మంది ఉన్నాం. సరే నాకు వచ్చేది తక్కువే ఉండొచ్చు కానీ ఓవరాల్గా కంపెనీ ప్రకారంగా చూసుకుంటే మీరు ఏ ఫుడ్ బిజినెస్ ఎక్కడైనా చేయండి మ్యామ్, 15 to 25% డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ రెస్టారెంట్ యూ హ్యావ్. ఈ 15 to 25% మధ్యలోనే గ్రాఫ్ ఉంటుంది అనమాట ప్రాఫిట్స్ వస్తే. 12 లక్షలు 2 కోట్లు బిజినెస్ చేయడం వల్లే వీఆర్ ఇన్ ప్రాఫిట్స్. 12 లక్షలు పెట్టుబడి 2 నెలల్లోనే మా పెట్టుబడి మాకు వచ్చేసింది. అక్కడి నుంచి మేము నెమ్మదిగా అన్నిటికీ చాలా కన్ఫైన్డ్గా తగ్గించి చేసుకుంటే. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మ్యామ్ వీఆర్ 0% మ్యాన్ పవర్ డిపెండెన్సీ. ఎలా అండి? హౌ ఇట్స్ పాసిబుల్ యాక్చువల్లీ? ఫుడ్ అంటేనే ప్రీడిఫైన్డ్ కదండి. ఇప్పుడు మేము నెక్స్ట్ నేను చెప్తుంది అదే, ఇదంతా రెడీ అయిన తర్వాత వీళ్ళు ఇది ఆటోమైజేషన్ చేస్తున్నాం మేము మొత్తం. ఇప్పుడు ఆటోమైజేషన్ చేసినప్పుడు నాకు దేనికి దానికి 1 గ్రామ్ కూడా తేడా రాకుండా మసాలాలన్నీ ప్యాకింగ్ అయిపోతాయి. అండ్ ఇది ఈ ప్రీడిఫైన్డ్ అవ్వడం వల్ల నాకు ఎవడున్నా సరే, ఇప్పుడు ఎవడన్నా రాలేదనుకోండి నేనే వండుకోవచ్చు. ఇప్పుడు సాంబార్ మీరు పెడతారు మేడం, మీరు పెట్టినట్టు నేను పెట్టలేను సాంబార్. కరెక్ట్. నేను ఉన్నట్టు బిర్యానీ మీరు వండలేరు. కరెక్ట్. కానీ దీన్ని ఎప్పుడైతే ప్రీడిఫైన్ చేసామో పాసిబిలిటీ ఉంది, చెయ్యొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే మ్యామ్, పీపుల్ ఇన్వెస్ట్ 4 crores to 5 crores ఇన్ స్టార్టింగ్ అప్ రెస్టారెంట్. సరే నెలకి వాళ్ళు లెట్స్ అస్యూమ్ దే డూయింగ్ బిజినెస్ ఆఫ్ 1.5 crore to 2 crores చేస్తున్నారు బిజినెస్ అని చెప్పి అనుకుందాం. అంటే విచ్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్ అయితే 2 కోట్లు మ్యామ్. ఓకేనా? ఫైన్ డైన్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే డైలీ కౌంటర్ ఎంత అవ్వాలి మేము? 7 లక్షలు అవ్వాలి. 7 లక్షలు అంటే ఎంతమంది రావాలి మేము? 1000 మంది రావాలి. నువ్వు 2 కోట్లు బిజినెస్ చేయాలంటే ఇక్కడ 1000 మంది రావాలి రోజుకి. 1000 మంది నిజంగా వస్తున్నారు మేము అన్ని రెస్టారెంట్లకి? చెప్పలేము, రారు కదా. ఇప్పుడు ఇక్కడే ఇనీషియల్ దీంట్లోనే ఇక్కడ దేర్ ఇస్ ఎ గ్యాప్. అంటే వాళ్ళకి పాపం తెలియక, అంటే దే వాంట్ అందరికీ ఫుడ్ బిజినెస్ చేయాలని ప్యాషన్ ఉంటుంది మ్యామ్. ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ జీల్ టు స్టార్ట్ అ కైండ్ ఆఫ్ ఫుడ్ బిజినెస్. అంటే అందరికి ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ కదా, ఇష్టం కదా. మినిమం బేసిక్ క్యాలిక్యులేషన్ ఇక్కడ పాపం మిస్ అవుతారు వాళ్ళు. అక్కడ ఏమవుతుంది చెప్పిన మ్యామ్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మ్యామ్, యూ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ 4 crores అస్యూమింగ్ దట్ యూ విల్ డూ అ బిజినెస్ ఆఫ్ 2 crores per month. 2 crores చేస్తే 20% to 30% చేసుకుందాం. ఫైన్ డైన్ కదా, కొంచెం ప్రైసింగ్ ప్రీమియం పెట్టచ్చు కాబట్టి 30% అయిందంటే ఎంత అవుతుంది? 60 లక్షల బిజినెస్ ప్రాఫిట్. ఏమైనా సంవత్సరం లోపు మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అన్న కాన్ఫిడెన్స్ మీరు అనుకున్నారు. కరెక్టే, మీ క్యాలిక్యులేషన్ అంతా కరెక్టే. 2 కోట్లు బిజినెస్ చేయాలి, రోజుకి 1000 మంది వచ్చేస్తారు, 7 లక్షల కౌంటర్ అయిపోద్ది, 2.1 crore బిజినెస్ అయిపోద్ది. ఈ 2.1 crore బిజినెస్లో నాకు 60 లక్షలు మిగులుతుంది అన్నది మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ పెద్ద గ్యాప్ ఏంటంటే యు ఆర్ డిపెండెంట్. అబ్సల్యూట్లీ. యూ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ ద బిజినెస్ బట్ యూ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ ద బిజినెస్. ఫస్ట్ పాయింట్. కరెక్ట్. సెకండ్ పాయింట్, you are dependent on manpower. Yes, I got it. So chef అంటున్నారు కదా, అది నా దాంట్లో తీసేసుకున్నాను నేను. రైట్. నేను 4 కోట్లు పెట్టి వ్యాపారం చేయను మ్యామ్. నేను ఏదో చిన్న చితక వ్యాపారాలు 10 లక్షలు 20 లక్షల్లో చేసుకుంటాను తప్పించి ఐఎమ్ నాట్ ఎ పర్సన్ విల్ ఇన్వెస్ట్ మోర్. అండ్ నేను దీన్ని దానికి ఎలా అయ్యేలా చూస్తాను తప్పించి నేను కేవలం అక్కడి నుంచి ఇటు రావాలని చెప్పి చూడండి నేను. సో ఐఎమ్ కంపీటింగ్ విత్ లాట్ ఆఫ్ గుడ్ రెస్టారెంట్స్. కానీ కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, ఇప్పుడు అదే చెప్పాను మీకు, కొన్ని స్పైసీ వెన్యూ ఉంది మ్యామ్, శ్రీకన్య ఉంది మ్యామ్. స్పైసీ వెన్యూ దగ్గర మీరు వెజ్ థాలీ తెప్పించుకుంటే ఎప్పుడు అదే టేస్ట్. అదే అప్పుడు అక్కడ ఇంత కూడా చేంజ్ రా చెప్తాను మ్యామ్. ఇది ఎందుకు స్పైసీ వెన్యూ వాళ్ళు ఎన్ని తరాల నుంచి ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు మ్యామ్? 3 తరాల నుంచి అండి. 3 తరాలు. నటరాజ్ హోటల్ దగ్గర. అవును. తర్వాత తాతగారు, నాన్నగారు, సంపత్ గారు. నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని. చేశారా సంపత్? ఆయన మీరు ఎప్పుడు చూడండి ఆఫీస్లో కూర్చొని CCTV చూస్తూ ఉంటాడు ఇలా. అవును. ఆ ప్యాషన్ ఉంటేనే ఫుడ్ బిజినెస్ దిగాలి. ఇప్పుడు శ్రీకన్య ఉందండి, పెద్దరాజు గారు 75 years old. మీరు ఎప్పుడు ఏ నిమిషం వెళ్ళినా సరే చిన్న పుస్తకం కూడా రాసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనం మోడల్ హౌస్ దగ్గర శ్రీకన్య ఉందండి, శ్రీనివాసరాజు గారు. ఎప్పుడు చూడండి దే ఆర్ వెరీ మచ్ ఇన్ టు ద బిజినెస్. మీరు ఇప్పుడు చైతన్య ఫుడ్ కోర్ట్ చూడండి, ఇటు పక్కన కర్రీలు అమ్మేస్తారు ఆయన రామకృష్ణ గారు, ఇటు పక్కనేమో మీల్స్ అమ్మేస్తారు, ఇటేమో టిఫిన్లు అమ్మేస్తారు, ఈ పైకి వెళ్తేనేమో లోజర్ బిర్యానీ, కొండపొలవ అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు. ప్యాషన్. పొద్దున్న 5 వస్తాడండి, నైట్ 11 దాకా ఉంటాడు రామకృష్ణ గారు.
ఆల్మండ్ హోస్ట్ చూడండి చైతన్య. లైక్ నాకు యాక్చువల్గా పాడ్కాస్ట్ ఇలా చేయాలని మేము. ఈ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కన్నా ప్యాషనెట్ బిజినెస్ మ్యాన్ టువర్డ్స్ బిజినెస్. పాపం చాలా మంది చేతులు కాల్చుకుంటూ ఉంటారు మ్యామ్. నా దగ్గరికి వస్తారు, అన్న నలుగురం కలిసి 4 పాతికలు లోన్ తీసుకున్నాం అన్న, ₹1,00,000 అయింది, బిజినెస్ పెట్టామన్నా. ఏమైంది అన్నాను. ఆడు బాగా మంత్ అవుతున్నాడు అన్న, సాయంత్రం పండుగ రావట్లేదు అన్న అంటారు. అయ్యో దొరికేసారు, అయిపోయింది. మెనూ ఏం పెట్టారంటే 350 నుంచి 400 ఐటమ్లు పెట్టామంటారు. అదే చికెన్ కార్న్ సూప్ దగ్గర నుంచి అదే గులాబ్ జామ్ దాకా మీరు మెనూ ఎక్కడ చూసినా 250 నుంచి 300 ఐటమ్లు ఉంటాయి. ఐటమ్లు ఎన్ని ఉన్నాయన్నది ఇంపార్టెంట్ కదా, మనం ఏమవుతుందన్నది ఇంపార్టెంట్. అలా అని చెప్పి సక్సెస్ లేనోళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ తాపత్రయం ఉండాలి మేము బిజినెస్లో. లైక్ అంటే అంత నెంబర్స్ ఉండాల్సిన అవసరం లేదంటారా? అక్కర్లేదు మ్యామ్. ఈవెన్ ఇఫ్ యూ డూ 30-40 lakhs per month, అంటే రోజుకి ఒక 70-80 వేలు బిజినెస్ చేసిన అంటే 20 లక్షలు హ్యాపీగా 20% ఇంటికి తీసుకెళ్ళచ్చు. కానీ ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నీకు అందునే మ్యామ్ నేను ఎప్పుడు కూడా ఒక వీడియోలో ఏ రోజు కూడా నేను నెగిటివ్, అంటే నేను ఈ ఫుడ్ బిజినెస్లో రాకముందు కూడా నేను ఏ రోజు నెగిటివ్గా మాట్లాడను. రీజన్ ఏంటంటే 24/7 365 days వాళ్ళు డెడికేటెడ్గా బిజినెస్ చేస్తూనే నేను అన్నాను. అది చాలా అంటే చాలా టఫెస్ట్ టాస్క్ వాళ్ళకి. సో అలాగే ఉంది మ్యామ్ ఫుడ్ ఇండస్ట్రీ. మీరు పెడతారంటే చెప్పండి, నేను సజెషన్స్ గైడెన్స్ ఇస్తాను. లేదు మాట్లాడితే నాన్ వెజ్ చెప్తున్నారు, అసలు వెజ్ పెట్టే ఉద్దేశమే లేదా మీకు ఎక్కడ? ఎందుకు ఉండదు మేము, వెజ్ వీడియోస్ కూడా ఉంటాయి. అంతే కదా, వీడియోస్ సరే. అసలు మీ రెస్టారెంట్స్, నేను నాన్ వెజ్ రెస్టారెంట్స్. మాది ఒక స్వీట్ షాప్ ఉందండి. స్వీట్ షాప్లో వన్ ఆఫ్ ద ఫౌండర్ అండ్ పార్ట్నర్. కానీ ఫౌండర్ అయిన తర్వాత నేను దాన్ని పట్టించుకోలేదు. అండ్ ఐమ్ ప్లానింగ్ టు రీవర్క్ ఆన్ ఇట్. మీ కోవా మేడంతోనేనా? కదా, కోవా మేడంతో మేము వ్యాపారం చేయలేము. ఆవిడ మా వల్ల కాదు. వాళ్ళకి షీఈస్ ఎ వెరీ గుడ్ ఎంటర్ప్రినర్ అండి. తన ఐడియాలజీస్ ఆర్ వెరీ, కొంచెం మిద్దరం ఒకటే లైన్లో ఉంటాం. వాళ్ళకి ద వే ఆఫ్ థింకింగ్ ఇస్, ఎవరన్నా అసలు బిర్యానీ పాయింట్ నమ్మగలరా? మీరు ఇప్పుడు స్టార్టప్స్ అంటున్నారు కదా మ్యామ్. అవును, నా స్టార్టప్పేగా. అవును, నేను అమ్మాను 30%. యువర్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అండి. ఇంకా లేదండి, ఇంకా టైం ఉంది. షీ స్టార్టెడ్ పాప్సికల్స్. ఓకే. మా వైఫ్ పద్మజ, షీ స్టార్టెడ్ పాప్సికల్స్ బిజినెస్. ఓకే. పాపం వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు నమ్మల. పాప్సికల్ ఈ పుల్ల ఇట్లా ఎవరు తింటాడు ఇప్పుడు? పిల్లలు ఏమో క్రేజీ ఉంటుంది. రియల్ బ్రాండ్, దే డూయింగ్ చాలా బాగా చేస్తారండి పాప్సికల్స్ బిజినెస్ వాళ్ళు. వాళ్ళకి కాకపోతే ఏంటంటే స్కాలబిలిటీ ఆఫ్ ద బిజినెస్ ఇంకొంచెం చూస్తున్నారు ఇప్పుడు. దే ఆర్ విల్లింగ్ టు ఎక్స్పాండ్. ఇంకా ఈ పెప్సీ కోక్ ఇచ్చినట్టు అన్ని చోట్లకి ఇవ్వాలని. తన ఐడియాలజీస్ కూడా చాలా బాగుంటాయి మ్యామ్. ముందే చెప్పేస్తుంది, అవుద్ది అవ్వదు, చేయలేని చేస్తాం చెప్పుద్ది, ఈ బిజినెస్ ఇక్కడ ఎంత చేయగలదు అని చెప్పుద్ది. ఇప్పుడు ఎంతకి మీరు కోరుకున్నది మీరు చేస్తున్నారు, మీరు అనుకున్నది మీరు అవుతున్నారు అంటున్నారు. అన్నీ మ్యామ్. ఇప్పుడు కమింగ్ ఫ్యూచర్లో ఇంకేమనుకుంటున్నారో చెప్పండి. నేను 7th standard ఉన్నప్పుడు రాసుకున్నాను మ్యామ్. ఐ షుడ్ రిటైర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40. 2027 November 22nd ఐ షుడ్ గో బ్యాక్ టు మై రూట్స్. వెళ్ళిపోయి, నాకు చిన్నప్పుడు మా ఇంట్లో ఎద్దులు ఉండే మ్యామ్. మా తాతయ్య గారు చాలా ఇష్టం నాకు ఎద్దులు బండి, ఆవులు, వాటికి తెలగపిండి పెట్టడం, పొద్దున్నే చిట్టు కలపడం, తౌడు కలపడం. లైఫ్కి వెళ్ళిపోవాలండి, భలే ఉంటుంది. ఐ డెఫినెట్లీ డూ. అప్పుడు రాసుకున్నాను నేను, ఎక్కడ ప్రపంచంలో ఉన్న ₹1,00,000 సంపాదించుకోవాలి, ఆస్తులు కాకుండా. అండ్ మా డాడీ వాళ్ళు ఇచ్చింది లేదంటే ఈ ఇల్లు ఈ కాదు, ₹1,00,000 లిక్విడ్ క్యాష్ బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటే 60,000 వస్తాయి. 60,000తో హ్యాపీగా బతికేయచ్చు, వ్యవసాయం చేసుకుంటా అన్నది నేను రాసుకున్నాను 2000 yearలో 7th standard. కానీ ఇప్పుడు కోటల్లో 5 కోట్లు ఉంటే బాగుంది అనిపిస్తుందండి. అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ బిజినెస్లోనే అప్పుడు ఏం చేస్తారు? అంటే పార్ట్నర్స్ ఉన్నారు కదా. అవునా, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. లేదంటే ఐ విల్ మిస్టేక్. మేబీ 2027కి అవ్వదేమో మ్యామ్, ఇంకొక 5 years, 2032 ఏమో. ఎందుకంటే ఇప్పుడే కదా అన్నీ ఒక దీంట్లోకి వచ్చినాయి. సో అల్టిమేట్లీ గోల్ అదే. అదే గోల్. ఆల్రెడీ స్టార్టెడ్ బయింగ్ ల్యాండ్స్. ఇక్కడ మీ భీమవరంలోనే? లేదండి, బయింగ్ సమ్వేర్ ఎల్స్. చెప్పకూడదా? మీరు హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్లో అంత ఇది లేదు మ్యామ్, అంత డబ్బు లేదు. మీరు పుట్టి పెరిగిన భీమవరంలోనూ కొనక ఇక్కడ బిజినెస్ ఉండి ఇక్కడ కొనక మరి ఎక్కడ కొంటున్నారు మీరు అనేది? చెప్తాను, నెక్స్ట్ టైం తీసుకెళ్తా. అదే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ మధ్యన ఐమ్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫుడ్. బాధ ఏంటంటే నాకు అసలు రాని విషయం నేను నేర్చుకుని కానీ స్టార్ట్ చేయను మ్యామ్. ఏదైనా సరే నేర్చుకుని 100% సార్వాణి ఏంటో తెలియదు, దాల్వాణి ఏంటో తెలియదు నాకు. విజయరామ్ గారి దగ్గరికి వెళ్తే మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఆల్రెడీ పట్టుకున్నా, ఆయన ఎల్లుండి కలుస్తున్నాను. ఆయన ఒకటే అన్నారు, అంజలి మీరు ఒక 1/2 ఎకరం మీరు నాకు ల్యాండ్ చూపిస్తే చక్కగా అందులో ఎలా ప్రాఫిటబుల్గా మీరు వ్యవసాయం చేయొచ్చని నేను చెప్పాను. ఆల్రెడీ ఆయన వాడకం మొదలైంది.
అంటే ఇప్పుడు నాకు నేను నేర్చుకోవాలనుకున్నప్పుడు నేను ఐ డోంట్ ఫీల్ షేమ్ అండి. నాకు నచ్చితే నేను అంతెందుకు నా పార్ట్నర్స్ దే నో మీ లైక్ నేను అసలు వెళ్ళనండి, అవుట్లెట్కి వెళ్ళను. నేను ఐ డోంట్ మైండ్ స్వీపింగ్, తుడిచేస్తూ ఉంటాను, కడిగేస్తూ ఉంటాను. నాకు అది చేసండి నచ్చకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారని చెప్పేస్తూ ఉంటాను. మా వాళ్ళు అంటూ ఉంటారు, అన్న నువ్వేమో అందరూ సెల్ఫీలు దిగుతూ ఉంటారు, నువ్వు చేసే పనులు నేను ఇలా ఉంటే లేదా అసలు రావు, అసలు పట్టించుకోవు, లేదంటే నేను ఇలా చేస్తావు. సో నాకు ఏదన్నా ఒకటి ఇప్పుడు అగ్రికల్చర్ మీద ఎందుకో వచ్చింది మ్యామ్. లైక్ ఐ వాంటెడ్ టు. నాకు ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఈవెన్ దో ఐఎమ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, నేను ఎప్పుడు పొలం వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి అని నాకు అసలు తెలియదు మ్యామ్. నేను ఎప్పుడు బికాస్ నేను భీమవరంలో ఉండేవాడిని. భీమవరంలో ఏమంటే మేము ఊర్లో అయితే ఉంటాయి కదా అన్నీ, సంహవ్ తెలీదు. ఇప్పుడు నేర్చుకుంటూ మొదలు పెడతాను. మేబీ ఒక 2-3 yearsలో నేర్చుకుని. కానీ అంత డేర్ చేస్తారా మీరు? నాగ చైతన్య గారిని ఓల్డ్ సిటీలో తీసుకెళ్ళారండి. అది మేము ప్లాన్ చేసింది కాదండి. నాకు చాలా ఇష్టం అండి చైతన్య గారు, చాలా ఇష్టం. రవి బ్రో, రవి భాయ్ అని చెప్పి సరదాగా మాట్లాడతారు నాతో, చాలా ఇష్టం. ఆ క్రౌడ్ ఏంటి, క్రౌడ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆయన ఇంకా రంజాన్ సీజన్లో తీసుకెళ్ళమన్నాడు, నేను నా వల్ల కాదు. తర్వాత మా సత్య గారు పాపం బాగా ప్లాన్ చేశాడు. ఆయన లక్కీగా ఏంటంటే అక్కడ సీఏ గారు నాకు బాగా క్లోజ్ అండి. దానివల్ల పర్మిషన్స్ అన్నీ పాపం ఒక రోజులో వచ్చినాయి. లాస్ట్లో దొరికేసాం మేము. లాస్ట్లో ఒక రూట్లో వెళ్ళాల్సింది ఇంకో రూట్లో వెళ్ళిపోయాం. దేవుడా అసలు మీద పడిపోయారు. నేనేమో బాబాయ్ వీళ్ళు ఇప్పుడు మీద పడిపోతున్నారు కదా, వీళ్ళు దోస్తే మళ్ళీ వీళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారా, నాగ చైతన్య గారి గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడతారా, ఇలా దోస్తారని చెప్పి నేను ఆలోచించి భయ్యా జరగండి ఇలా మాట్లాడుతున్నాను. నేను మావాడు ఒక్కలాగా లాగాడు అందరినీ. ఓహో ఇలా లాగితే నేను ఎంటర్ అనుకుంటా అని చెప్పి అప్పుడు నేను కూడా ఇలా చేయట్లు అడ్డు పెట్టుకుని తీసుకెళ్ళాను ఆయన్ని. తీసుకెళ్ళి ఏ కారు ఎక్కాలో తెలియక మేము వచ్చిన కారు ఒకటి, ఆయన తోలుకుంటూ వచ్చారు కారు. వెళ్ళేటప్పుడు ఏదో ఎన్నో ఉంటుంది ఎక్కేసాం. ఎక్కేస్తే ఈయన బాగానే కంఫర్టబుల్ కూర్చుని, రవి బ్రో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, నేను మాటలు ఇలా కూర్చుండిపోయి నేను ఆయాసం వచ్చేసింది నాకు. ఆ జనాల్లో అసలు తోసుకుంటా అసలు అందులో మన గెస్ట్ కి మనం కంఫర్ట్ గా ఉండాలని మనం చూసుకుంటాం. ఏదైనా ఇబ్బంది పెడితే మనం ఇబ్బంది చేసుకుందే అదండి. హీ వాంటెడ్ టు కమ్ అవుట్ టు ఓల్డ్ సిటీ. నేను మొత్తం ప్లాన్ చేశాను. కస్టడీ సినిమా కాబట్టి ఐ థాట్ మన ఏమంటారు పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్దాం అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ దెన్ అందరూ ఆ రెస్టారెంట్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి అక్కడ వరకు అంత బాగానే ఉంది. అక్కడి నుంచి బయట నేను అన్నాను ఇప్పుడు ఎక్కడ ఉండిపోదాం కదా చెప్పండి, ఎందుకు రవి పదెళ్దాం అని చెప్పి చిల్లు ఉంటాడండి ఆయన. ఆయన ఉన్న అసలు ఆయన గురించి ఇంకా ప్రపంచానికి కరెక్ట్గా తెలియదు టు బి ఫ్రాంక్. ఆయన సూపర్ చిల్ క్యాండిడేట్. అదే అసలు ఆయన దగ్గరికి వెళ్తే ఒక ఎనర్జీతో బయటకు వస్తాం. కాన్వర్జేషన్ కూడా నేను నాకు తెలియదండి, నెంబర్ వచ్చింది, ఈడే ఇచ్చినట్టున్నాడు, సత్యగడే ఇచ్చినట్టు. నెంబర్ ఇస్తే ఫోన్ చేశాను, ఎత్తలేదండి. ఎత్తకపోతే సర్లే మనమే ఫోన్ చేస్తే ఇప్పుడు ఏదో అడుగుతారు కదా అని చెప్పి ఫోన్ ఎత్తే కొంచెం హెసిటేట్ చేస్తాం కదా, అలాంటిది ఆయన ఎత్తపోవడం తప్పే ఉందని చెప్పి మెసేజ్ పెట్టాను. నేను రవి అండి నా పేరు, స్ట్రీట్ బైట్ ఫుడ్ వీడియోస్ చేస్తాను, నేను షోయూకి వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ కాల్ మీ. సెలబ్రిటీలు ఎవరినైనా పెద్ద ఏమీ ఎక్కువ అవసరం లేదు కదా, మీరు గుర్తుపడతారు. కళ్యాణ్ గారు గుర్తుపట్టారండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చెప్తాను. చెప్పండి. మెసేజ్ పెట్టానండి. మెసేజ్ పెట్టి నేను ఇంకా చేస్తారు లేదు, ఫోన్ చేసి హై రవి బ్రో అని ఏంటి నేను ఫోన్ చేస్తాడు అనుకున్నాను. నా డౌట్ ఏంటి అసలు నెంబర్ కరెక్టా కాదు కూడా డౌట్ నాకు. ఫోన్ చేస్తాడు. ఈ స్పోక్ ఫర్ 10 minutes అండి. బేగంపేట నుంచి లాల్ బంగ్లా అమీర్పేట్ ఇక్కడ సర్కిల్ మన మైత్రివనం సర్కిల్ సిగ్నల్ దాకా వచ్చేదాకా మాట్లాడాడు. నేనైతే నాకు సినిమా ఓపెనింగ్ ఉంటేనండి ఫోన్ కాదు కదా మనిషితో కూడా మాట్లాడి నేను ఆ టెన్షన్కి కట్ చేస్తే ఆయన నాతో మాట్లాడి 9:30 అలాగా 11:30 ఫోటోలు బయటకు వచ్చినాయి. కస్టడీ సినిమా ఓపెనింగ్ అయింది వాళ్ళ అని. అంటే అంత చిల్ ఉన్నట్టు ఉండే. వెరీ ట్రూ, వెరీ పర్సన్ అండి, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నెక్స్ట్ మా చందుతో సినిమా చేస్తున్నాడు కదా, హిట్ అయిపోద్ది సినిమా. చందు ఇస్ మై ఫ్రెండ్ అండి, తెలుసులేండి, ఒక చిన్నప్పటి నుంచి తెలుసు. ఐ హావ్ సీన్ హిస్ జర్నీ. చందు ముండేటి అండి, కార్తికేయ డైరెక్టర్. ఫ్రెండ్స్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఏం కాదు, పరిచయం. మీరు కూడా యాక్ట్ చేశారని విన్నానండి. నేను నందిని గారి సినిమాలో చేశానండి. నందిని గారి సినిమాలో చిన్న రోల్, 2-3 సీన్స్ ఉంటాయి, అన్నీ మంచి సెకండ్లే అని. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టారు ఎలా ఇంతకి? పవన్ కళ్యాణ్ గారు నేను రానండి లోపలికి కళ్యాణ్ గారి దగ్గర, ఎందుకు ఇప్పుడు వెళ్ళి హాయ్ దిస్ ఇస్ సో అండ్ సో అని చెప్పి అని చెప్పుకోవాలి,
నాకు చాలా ఇష్టం అండి కళ్యాణ్ గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు బాగా ఎక్కువ చూసి ఉన్నాను. మీరు వెళ్ళారా ఆయన కలుద్దామని? మా మావ వెళ్ళారండి. అచ్చా. మా మావ వెళ్తే నన్ను కూడా లాక్కెళ్ళారు. లోపల రారా పర్లేదు అని చెప్పి నేను రాను నేను కొంచెం కానీ లోపల ఉంది వెళ్ళాలని, కానీ ఎందుకులే అని చెప్పి నేను మొత్తానికి వెళ్ళాను. మీరు రవి కదా ఫుడ్ వీడియోస్ చేస్తారు కదా అన్నాడు. నేను నిజంగా మ్యామ్ నా లైఫ్లో ఇప్పుడు దాకా 7-8 సార్లు అనుకుని ఉంటాను ఇంకా చాలు ఈ వీడియోస్ ఇంకా ఇక్కడ ఆపేద్దాం, ఇంకా నా వల్ల కావట్లేదు, సేమ్ ఇదే అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉంటుంది, కొత్తగా ఏం చూపించలేకపోతున్నాం, మానేద్దాం అనుకున్న ప్రతిసారి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టైం ఏదో ఒకటి మంచి ఇది వస్తుంది మ్యామ్. ఇది లాస్ట్ వచ్చింది కళ్యాణ్ గారిది. సునీల్ గారితో వీడియో చేశారు కదా, నేను చూసాను మీరు చేసింది. ఆయన అన్నమాట. అవును, సునీల్ గారితో వీడియో చేశారు కదా, మీ ఇద్దరు కజిన్స్ అనుకున్నాను, మీ ఇద్దరు భీమవరం భోజనాలు అని చెప్పి పెట్టారు కదా, గుర్తుపట్టాడినా అనుకుని అన్నీ ఇలాగా ఇలా అయిపోయానండి, ఇలాగా ఆనేసం లాగా అయిపోయి బయటకు వచ్చి. అండ్ దెన్ ఇలాంటి ఇన్సిడెంట్స్లో అండి ఐ వాంటెడ్ టు థ్యాంక్ సంజయ్ సార్ ఒకళ్ళు, అనిల్, దే ఆర్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ డే వన్. సిల్లీ మాంగ్స్, నెక్స్ట్ కరణ్ బజాజ్ అండి, చేసి వీడియోలు ఆ టైంలో వ్యూస్ వచ్చాయి కదండి, ఇంకా అసలు ఎందుకు అవసరమేంటి మనకి ఇంత కష్టపడి వీళ్ళు తిట్టించుకుని వీళ్ళు కామెంట్లు పెట్టి నేను డబ్బులు తీసుకున్నాను అని చెప్పి ఇలాంటి ఇదని మనకు అవసరమేంటి, శుభ్రంగా మన పని చేసుకోవచ్చు కదని చెప్పి అనుకున్న టైంలో నేను అప్పుడు ఏంటంటే ఐ థాట్ యూట్యూబ్ రెవెన్యూ ఇస్ వెరీ మినిమల్ అండి. మా ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు కూడా అంతే, మీకు ఏదైనా బ్రాండ్ డీల్ వస్తే యూఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. See, because there are 3 sources of income అండి. You charge from the restaurant owner, you have a brand deal and then YouTube revenue. ఇందులో మనం ఒక ఆప్షన్ మనమే స్వతహాగా వద్దనుకున్నాం. సో వీ హ్యావ్ 2 options. One is brand deal and then the other one is YouTube revenue. యూట్యూబ్ రెవెన్యూ మీకు తెలిసే ఉంటుంది, 1 million చూస్తే ఎంత వస్తుంది. మన లైటింగ్, కెమెరా, కరెంటు, బ్యాటరీలు, చిప్పులు, గ్రాఫిక్ డిజైనర్, తమ్నైల్ చేయడానికి ఒకటి, మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి పెట్రోలు, మళ్ళీ ఇస్త్రీ బట్టలు, షూట్కి ముందు ఇస్త్రీ కూడా లెక్కేసుకో కదా, 18 రూపాయలు తీసుకుంటారు పెట్రోల్ కూడా చెప్తున్నాను. ఇవన్నీ అయిన తర్వాత మనం మిగిలేదు ఏంటంటే సో డెఫినెట్గా ఇది మనం సపోర్ట్ చేయాలంటే ఇది నిజమండి. యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం అంటే ఇలా ఉంటుంది. ఆ కెమెరామెన్ కూడా అవుతున్నాడు. ఈ ఇన్ని తెప్పల మధ్యలో ఎందుకు అవసరం మనకి అమ్మ, మళ్ళీ దానికోసం మళ్ళీ వేసిన చెట్టే వేసుకుంటే చిచ్చి ఫీలింగ్ అండి. నాకు ఆ ఫీలింగ్ లేదు. వీళ్ళు అనేవాళ్ళు చిచ్చి ప్రస్తుతం ఇదే షర్ట్ వేసుకుంటే నాకు అసలు బట్టలు దొరకడమే గొప్ప నా సైజుగా అండి. ఇప్పుడు దొరుకుతున్నాయి సార్, ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు దొరుకుతున్నాయండి. మా కులపోళ్ళకి ఒకటే షాపు, ఆ షాప్ కూడా మూసాడు. ఇంకోటి ఎవడో కొత్తడు వచ్చాడు, ఆడు ఎప్పుడు వెళ్ళినా అయ్యే బట్టలు ఉంటాయి. నేను పొరపాటున ఉన్న ప్యాంట్లో కొనేసుకున్నాను మేము. మా ఆవిడ పెద్ద తిట్లు తిట్టింది. దిస్ రియలీ హ్యాపెన్స్ మ్యామ్. ఇన్ని ట్విస్టుల మధ్యలో అది వేసుకుని షర్ట్ వేసుకుంటా కొంచెం ఇస్త్రీ షర్ట్ వేసుకోవచ్చు కదా ఇలాంటి కామెంట్లను పెట్టేవాళ్ళు. మనమేమో ఇక్కడ బండి వేసుకుని చెప్పి ఆ బండికి ఈ బండికి జిలేబీ బండికి పకోడీ బండికి వెళ్ళి వీడియోలు తెస్తుంటే ఇన్ని తెప్పల మధ్యలో సరే ఎంత కాదు మనం డబ్బులు తీసుకోకూడదు, తీసుకుంటలేదు, యూట్యూబ్ రెవెన్యూ సరిపోవట్లేదు, సరే అని చెప్పి బ్రాండ్ డీల్స్ ఏదైనా మాట్లాడితే నాకు తెలిసి నేనే ఫస్ట్ టైం మేము అందులో కూడా బ్రాండ్ డీల్స్ మనకి వర్కౌట్ అయితే విల్ మేక్ మనకి సపోర్ట్ బాగుంటుంది అని చెప్పి మా కరణ్ బజాజ్ గారిది నెంబర్ దొరికింది. ఆయనకి మెసేజ్ పెట్టాను. కరణ్ బజాజ్ అని మన బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఓనర్ అండి. సార్ ఆయన లేకపోతే స్ట్రీట్ బెట్ లేదు మేము. నేను ఆయన ఐ డోంట్ నో ఇఫ్ విల్ వాచ్ దిస్ వీడియో ఆర్ నాట్, నాకు ఎవరైనా హై గ్రాటిట్యూడ్, నేను ఎవరైనా వంగిని ఇలా కొంచెం చెప్పండి సార్ అని చెప్పి మాట్లాడేది ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఆయన ఒక్కడే. నేను ఆయన తప్పించి నేను ఎక్కడా కూడా మరి అతి వినయం దూరత లక్షణం ఎక్కడ ప్రదర్శించను. ఆయన దగ్గర మాత్రం ఆటోమేటిక్గా అయిపోతున్నా సార్ చెప్పండి సార్ అని మాట్లాడతాడు. గ్రాటిట్యూడ్ కన్నా ఎక్కువ మేము సమ్హౌ హీస్ లైక్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ. అలా చేస్తాడు. డెసిషన్ హ్యాపెన్స్ లైక్ దట్. పార్క్ అయితే రమ్మన్నాడు ఆయన మన కాకతీయ మెస్ అన్నపూర్ణ మెస్ అనుకుంటాడు. అయ్యా యూ డిడ్ వీడియో విత్ అన్నపూర్ణ రైట్ అండి. నేను అన్నపూర్ణ వెంటనే చిరంజీవి గారికి అమ్మ కింద యాక్ట్ చేసింది ఆవిడ గుర్తొచ్చింది. ఇప్పుడు ఆవిడ అన్నపూర్ణ కాకతీయ మెస్ సార్ అయ్యా కాకతీయ మెస్. సో వాట్ యూ వాంట్ ఫ్రమ్ యూ అనండి. నేనేమో పెద్ద ల్యాప్టాప్లో ప్రజెంటేషను పీపీటీ. సార్ నాకు ఎంతమంది వ్యూవర్షిప్ ఉంది, నాకు ఇన్ని వీడియోస్ 1 million వచ్చినాయి, నాకు సపోర్ట్ సిస్టమ్ కావాలి, అండ్ దెన్ ఇట్స్ బార్టర్ సిస్టమ్, ఐ ప్రమోట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, మీరు నాకు ఏదైనా మా టీంని సపోర్ట్ చేయడం కోసం కొన్ని రోజులు కావాలండి అని చెప్పి 3 minutes మ్యామ్
ఇదంతా మాట్లాడింది. చెక్ రాసి ఇచ్చాడు 1,30,000 రూపాయలు. ఇంకా గుర్తుంది నాకు చెక్. పార్క్ హైత్లో 1,30,000 చెక్. 65,000 సిల్లీ మంగ్స్కి, 65,000 మాకు. సపోర్ట్ చేసుకుంటానికి మాకు ఆ టైంలో ఆ 65,000 నాకు 30,000, మా ప్రసాద్ గారికి 30,000 వచ్చినాయి. సరే ఇది అయిపోయింది. అబ్బా సూపర్ అసలు, అమ్మయ్యా కొంచెం ఇస్త్రీ చేసుకోవచ్చు బట్టలు అని చెప్పి అనుకున్నాను. అంటే ఒక రకంగా ఈవెన్ సిల్లీ మంగ్స్ గోట్ ద కాన్ఫిడెన్స్, ఎస్ బ్రాండ్ డీల్స్ కెన్ హ్యాపెన్. దాని తర్వాత హీరో హోండా చేశాను నేను. హీరో హోండా నేను ఏదైతే బ్రాండ్ డీల్ చేసానో ఆ బైక్ గురించి విశ్వ ప్రయత్నాలు చేసి కొనిపెట్టకపోతే నేనే కొనేసాను ఇంట్లో కాలేజ్ డేస్లో. అదే బైక్ నేను ఎండోర్స్ చేశాను మ్యామ్. సేమ్ అదే బైక్ ఆఫ్టర్ 7 years. ఆ బైక్ కోసం నేను విశ్వ ప్రయత్నాలు చేసి నాకు ఈ బైకే కావాలి అని చెప్పి అనుకుంటే వాళ్ళు కొనపెట్టకపోతే మొత్తం నేనే అటు ఇటు చేసి బండి కొనుక్కుని, ఆ బండి కొనుక్కుని 2 నెలలకి నేను యూకే వెళ్ళిపోయాను. 2 నెలల్లో వాడాను. మళ్ళీ నేను ఇక్కడ స్ట్రీట్ బైక్ స్టార్ట్ చేసిన ఎండోర్స్ చేసిన బైక్ CBC ఎక్స్ట్రీమ్. అనుకునే జరుగుతుంది మ్యామ్ డెఫినెట్లీ. ఆయన చెక్ ఇచ్చారు. ఫస్ట్ మంత్ బ్రహ్మాండంగా జరిగిపోయింది. 2 నెలలు పిలిచాడు, రవి బాగున్నాయి రవి వీడియోస్. మేము అప్పుడు 8 వీడియోస్ చేసేవాళ్ళం, 12 వీడియోస్ చేయడం మొదలు పెట్టాం. బూస్ట్ కొంచెం బాగా వచ్చింది. హలీంకి సంబంధించిన ఈవెంట్ చేద్దాం అన్నాడు. సరే అని చెప్పి హలీం హంగామా అని పెట్టారు పేరు. అనిల్ పెట్టాడు, హలీం హంగామా అని పెట్టింది పేరు. నేను అప్పుడు iPhone 5 or 6 వాడేవాడిని మ్యామ్. వీల్ గివ్ 3 గిఫ్ట్స్ అన్నాడు. సరే అన్నాను. ఏంటండి అంటే iPhone X, iPhone 8, iPhone 7 అన్నాడు. వాట్ ఆర్ టాకింగ్ సార్, ఐఎమ్ యూజింగ్ iPhone 6 అన్నాడు. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం గివ్ అన్నాడు. వీ డిడ్ అన్ ఈవెంట్. సో స్ట్రీట్ బైట్ని ఇలా ప్రతిసారి మేము ఆపేద్దాం. నేను నిజంగా అప్పుడు ఆపేద్దాం అనుకున్న టైంలో ఎవరో రోడ్డు మీద వెళ్తా అన్న నీ వీడియోస్ బాగుంటాయి, లేదంటే చాలా బాగా చేస్తున్నావు అని చెప్పినప్పుడల్లా ఇట్స్ అ బూస్టప్ మ్యామ్. నిజంగా. అండ్ దెన్ కరణ్ సార్ ఆయన పాపం ఐ డోంట్ నో ఈస్ వెరీ బిజీ, బట్ ఇఫ్ హీ వాచెస్ ఇట్ హీల్ లేదరా ఇట్స్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ అంటాడు ఆయన పాపం. బట్ స్టిల్ ఆ టైంలో మనం గుర్తుంచుకోవాలి మేము, మనకి ఎవరెవరైతే హెల్ప్ చేశారో ఆ మూమెంట్, ఆ చెక్ లైఫ్లో ఇట్స్ అబౌట్ 30,000 రూపీస్. అయినా కూడా ఇట్ మ్యాటర్స్ అలాట్ కదండి. ఆ 30,000 రూపీస్ గేవ్ ద బూస్ట్ టు వర్క్ స్మార్ట్ అండ్ వర్క్ హార్డ్. రాఘవేంద్రరావు గారు యాక్చువల్లీ ఎవ్వరికి ఎంట్రీ ఇవ్వరు ఓ పట్టాన. అసలు నేను ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళానో నాకు తెలుసు. అమ్మ అంజలి చెప్తారులే అంటాడు. నాకు అలా అయితే నాకు కూడా తెలియదు నిజంగా అండ్ చెప్తారులే అంటే సార్ ఇంటర్వ్యూ సార్ ఎందుకమ్మా నా గురించి ఏం చెప్తావు చెప్పు, నేను ఇంటర్వ్యూలు అన్నీ చూస్తుంటా అంటారు. ఎవరు వచ్చిద్దా భోజనం చేద్దాం రా అంటారు. ఎవరు కానీ ఆయన మీ షోకి ఎలా రప్పించగలిగారు మీరు? అసలు సంకల్పం మేము అంతే. అంటే ఇక్కడ సంకల్పం లేదు, మీ సంకల్పం లేదు మేము. సీరియస్లీ అడగండి నాకు రాఘవేంద్ర గారే కావాలండి. నాకు నానీస్ టిఫిన్ ఇప్పుడు ఏదైతే ఉందో, నేను బాగా విపరీతంగా అక్కడెక్కడ తిరిగేసి ఒక 2 వారాలు నీ అమ్మ అసలు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లో పడుకోవాలి అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంట్లో ఒక 14 days ప్రశాంతంగా ఉన్నాను మేము. టీవీ చూస్తా, అసలు ఏం జరుగుతుంది, ప్రపంచం ఏం జరుగుతుందో తెలియకుండా. అందులో 9 రోజులు నేను వరుసగా వెళ్ళా. 9 రోజులు వరుసగా ఒకటే రెస్టారెంట్కి సాయంత్రం దాకా పడుకోవడం, సాయంత్రం లెగడం. మనకి ఎలాగ అలవాట్లు లేవు కాబట్టి సాయంత్రం ఖాళీ కదా మేము, ఏం చేయాలి తెలియదు, తినాలి ఏదో ఒకటి అలా అని చెప్పి బిర్యానీలు తిన బుద్ధి కాక 9 రోజులు వరుసగా వెళ్ళాను నేను. అంటే ఎంత నచ్చి ఉంటుందో చూడండి. వెళ్ళిన తర్వాత నాని గారు నాకు బాగా పరిచయం ఉన్నారు. పరిచయం ఉంటే వీడియో అలా చేద్దామండి అంటే రాఘవేంద్ర గారితో చేద్దామండి అన్నాను. రాఘవేంద్ర గారు ఎందుకండి అన్నాడు. ఏమోనండి నాకు రాఘవేంద్ర గారితో చేయాలని ఉందండి అని. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వాచెస్ మై వీడియోస్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నోస్ మై వీడియోస్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆయన ఫ్రెండ్స్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు డైరెక్ట్ తీసుకెళ్ళి వీడియో చేయాల్సిందే అని చెప్పి అన్నారు. చేద్దామండి. రాఘవేంద్ర గారితో అలా జరిగింది. ఫైనల్గా అలా జరిగింది. మరి ముత్తై మురళీధరన్ గారు నిలబెట్టుకున్నారు. అసలు మన భాష శ్రీబాబు నాకు శ్రీబాబు అంటే పులగం చిన్నారాయణ ఉన్నారు కదా పిఆర్ఓ, ఆయన నాకు కజిన్ అవుతారండి. ఆ సినిమాకి ఆయనే పిఆర్ఓ. ఆయన అడిగితే ముందు రోజు వెళ్ళి నేను ఆయనకి అసలు ఫుడ్ పీక్స్లో తీసుకెళ్ళాలని, క్రికెట్ అంటే చాలా ఇష్టం నాకు. తిట్టుకునేవాడిని చిన్నప్పుడు మురళీధరన్ గారిని. ఆయన దగ్గరికి వెళ్ళి అసలు మెనూ బొంబాడింగ్ అండి, లైక్ 40-50 ఐటమ్స్ మొత్తం. అసలు ఒక రోజు మీరు వద్దరు కానీ మా ఇంటికి పోయడానికి, యూ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐ ట్రీట్. తప్పకుండా. నేను తినేది కొంచెం సెలెక్టివ్గా ఏదో తింటాను కానీ పెడితే మాత్రం అసలు మా ఇంట్లో వద్దురు కానీ సరదాగా. తప్పకుండా. అయితే వెళ్తే నేను తిన్నాను. ఆయన ఎందుకు తింటారు సార్ అన్నాను. తిన్నా, ఓన్లీ ఫిష్ తింటాను అన్నాడు. మటన్ తిన్నా అన్నాడు, రొయ్యలు తిన్నా అన్నాడు, చికెన్ తిన్నా అన్నాడు. వాట్ ఈస్ దిస్ బ్రో, ఏంటిది, వాట్స్ హ్యాపెనింగ్ బ్రో అనుకుని ఆయనకి స్టంట్లు పడినాయి అంటండి ఈ మధ్యన. చాలా డిసప్పాయింట్ అయిపోయి మొత్తం నెక్స్ట్ డే పెట్టాను. బికేమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండి. ఆయన కనపడటానికి మీకు ఏంటి, క్రికెటర్. వన్ ఆఫ్ ద సాఫ్ట్ డ్రింక్స్ కొత్తగా లాంచ్ అయింది, హీఈస్ అ ఫౌండర్. ప్రపంచానికి తెలియని విషయం.
నిజమా? చాలా పెద్ద తలకైంది. హీఈస్ డీలింగ్ విత్ ఇండియాస్ టాప్ రిచెస్ట్ పర్సన్తో హీ హ్యాడ్ ఎ డీల్. ఐ డోంట్ రివీల్ ఎందుకంటే నేను నాకు తెలిసిందని చెప్పి నేను ఆయన ప్రపంచానికి చెప్పడం లేదు నాకు తెలియదు, కానీ అసలు నాకు స్టన్ అయిపోయానండి. ట్రిలియన్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ టు ద బిజినెస్. ద వే ఈస్ డూయింగ్ బిజినెస్ ఇస్ ప్లాన్లు కానీ అవి కానీ ఇవి కానీ డీల్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ ప్రపంచం మొత్తం ఈయనే సప్లై. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో, శ్రీలంకలో. అదే అనిపించింది. తప్పలేదు మనకు చిన్న చిన్న చెప్పకపోవడం ప్రపంచానికి తప్పలేదు. ఆయనే కోట్ల బిజినెస్ చెప్పట్లేదు బయటికి. ఐ థాట్ మురళీధరన్ అలా వచ్చిందండి. కానీ మీ దాంట్లో ఎక్కడ పొలిటికల్ వాళ్ళు ఎవరు? కిషన్ రెడ్డి గారితోనే మీది పొలిటికల్. కిషన్ రెడ్డి గారితో చేశాను కదా. పొలిటికల్ వెరీ ఫ్యూ. రేవంత్ రెడ్డి గారితో చేయాలండి, మిస్ అయ్యాం. సీఎం అయిపోయారు ఆయన ఇప్పుడు. మేము ఆయనకి ప్రపోజల్ ఏమని పెట్టామంటే నాన్ పొలిటికల్ చేస్తామని చెప్పాం. అప్పుడు చెప్పుంటే బాగుండేది. కానీ కిషన్ రెడ్డి గారు బాగా చేశారు. కిషన్ రెడ్డి గారు బాగా చేశారు. అంటే జనాల్లో కూడా చేశారండి బాబు. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. జనాల్లో అదే అంటున్నాను. ఆటో ఎక్కారు, మెట్రో ఎక్కారు. ఆయన చాలా బాగా మాట్లాడారండి. ఆయన గ్రోత్ కూడా మనం ప్రతి మనిషిలోనూ ఒక పాజిటివ్ పాయింట్ని, మనిషి అంతా మంచిగా ఉంటుంది చెడు ఉంటుందండి. నేను ఆయన దగ్గర అంటే ప్రతి వాళ్ళ దగ్గర నేను మీతో మాట్లాడంటే ఐ టేక్ దట్ పాజిటివ్ ఇది ఫ్రమ్ ఎవ్రీ పర్సన్. లైక్ యూనో వాట్ ఈస్ గుడ్ విత్ దెమ్. లైక్ యూనో మీలో ఏదో ఒక మంచి అంశం ఉంటుంది, అది దాన్ని తీసుకుని ఇన్స్పైర్ అవ్వడం మోర్ ఇంపార్టెంట్ అండి. అందులో నాకు భయం ఏంటంటే నేను నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ చూడను. నేను ఫుడ్ వీడియోస్ అందరూ చేస్తారు కదా, వాళ్ళంటే కోపం భయం ఏం కాదు, జలసీ కూడా ఉండదు వాళ్ళ మీద. ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం మరి. వీళ్ళు ఇలా చేశారు మనం కూడా ఇలాగే చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్కి వచ్చేస్తానేమోనని చెప్పి వాళ్ళు చేసే నేను చూడను. థంబ్నెయిల్స్ వరకు ఇది చేశారు, ఈ అబ్బాయి చేశాడు, ఈ అమ్మాయి చేసిందా అని చెప్పి చూస్తాను. కిషన్ రెడ్డి గారు లైక్ వెరీ గ్రేట్ అండి. ఈజ్ అన్ ఆఫీస్ బాయ్ in BJP office. Yeah, I don't know this really. He started from there. He is there in the office. He's nothing but an office boy. Office boy అని పదం మనం వాడచ్చో వాడకూడదు నాకు తెలియదు, కానీ he is from that root level అండి. చదువుకుంటా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇదంతా. ఈవెన్ మోడీ గారు కూడా అంతేనంటండి. దీస్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్. మోడీ గారు కిషన్ రెడ్డి గారు బీజేపీ యూఎస్ పంపించిందండి వీళ్ళని. సపోజ్ లోకేష్ గారు అండి, అది మాకు 2-3 సార్లు క్యాన్సిల్ అయింది. అయ్యో చూడాలండి. ఇంకా అంటే ఇప్పుడు పొలిటికల్ అంటే ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఈ పార్టీ చేస్తామని ఆ పార్టీ వాళ్ళు తడతారని ఎన్ని భయాలు ఉన్నాయి నాకు. ఏం లేదండి, యాక్చువల్లీ మీ జోనర్ అబ్సల్యూట్లీ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ రెగ్యులర్లీ డూస్ పొలిటికల్ ఇంటర్వ్యూస్, రైట్? ఎప్పుడన్నా ఆఫ్ బీట్ ఏదైనా ఒకటి సరదాగా వాళ్ళకి నాకు ర్యాపో ఉంటే చేయొచ్చు. సో ఇది ఏమైపోద్ది అంటే నేను ఈ వీడియో ఫర్ సపోజ్ వైసీపీతో ఒక వీడియో చేశాను అనుకోండి, టీడీపీతో చేసేలో 3 నెలల గ్యాప్ వచ్చింది అనుకోండి, ఈ 3 నెలలు ఫుట్బాల్ ఆడేస్తారు కదా. అవును, నాకున్న అదృష్టం ఏంటంటే నేను అన్ని కులాలు కలిపేసుకున్నారు. నాకు కులం ఏంటో తెలియదు జనాలకి, పార్టీ ఏంటో తెలియదు, సుఖంగా ఉంది. ఈ పొలిటికల్ ఇంటర్వ్యూస్ కొంచెం కిషన్ రెడ్డి గారు అంటే సో ఐ థాట్ ఓకే యూనియన్ మినిస్టర్, ఐ థాట్ విల్ బి ఓకే అని చెప్పి నేను చేశాను. చూడాలి నెక్స్ట్ పొలిటికల్గా ఐ వాంటెడ్ టు డూ మ్యామ్. బాగుంటుంది, మజా వస్తుంది, బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ జర్నీ అంతా పొద్దున లేస్తే హెక్టిక్ తిప్పుకోవడాలు, ఆ సీట్ నిలబెట్టుకోవడానికి పడే కష్టాలు ఇవే సరిపోతాయి. మీ దగ్గరికి వచ్చి కాసేపు రిలాక్స్ అవుతారు. అదంతా ఒక ఎత్తు మ్యామ్. ఎవడన్నా కార్ తీసుకొచ్చి కార్ గేట్ దగ్గర ఆపడానికి టెన్షన్ వస్తుంది. ఎందుకు చెప్పండి, 10,000-20,000 చందా అడుగుతారు వచ్చి, ఇవ్వాలి కదా మేము పాపం. ఇంత పొజిషన్ ఉండి ఇవ్వలేదని చెప్పి తిడతారు. ఇవన్నీ వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ వాళ్ళకు ఉంటే పాపం చూస్తూ ఉంటారు కదా, కొంతమందిని నవ్వుతా ఉంటారు పాపం అని చెప్పి. చిగుళ్ళు నొప్పి వచ్చేస్తాయి సాయంత్రానికి వాళ్ళకి, నవ్వి నవ్వి ఇదంతా పాపం జెండు బొమ్మ రాసుకుంటాం సాయంత్రం. అనుదీప్ గారు ఎవరి ఇంటర్వ్యూకి ఇచ్చినా అదే పరిస్థితి. నేను చేసిన జాతిరత్నాలు నేనే చేశాను. మామూలు ట్రోల్ అవ్వలేదు, భయంకరంగా అరేంజ్డ్ మ్యారేజ్ కదా నేను చేసిన తర్వాత. నాకు ఆయన ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అండి. నేను అనుదీప్ గారు ఇప్పుడు ఫోన్ చేసుకుని అనుకుంటాం, అనుకుని ఏమంటే ఫుడ్ ఏమైనా పంపించిన అంటే ఏం పంపిస్తారు, వెజ్ కావాలి కదా నాకు అంటారు. సరదాగా మాడుకుంటాం 2 నిమిషాలు. అండ్ దెన్ నాకు నిజంగా మాత్రం ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇంటర్వ్యూ అంటే ఇట్స్ లైక్ అసలు ఏ ఎక్స్ప్రెషన్ ఉంటుంది దానికి. నేను చేశాను మ్యామ్, నాకు గుర్తొచ్చింది మీ వీడియో నా వీడియోనే అప్పుడు ఫుల్ వీళ్ళు మీమ్స్ వాళ్ళు బాగా వాడేవాళ్ళు, భయంకరంగా వాడేవాళ్ళు. అనుదీప్ గారు నిజమే, అనుదీప్ గారికి బాగా చేస్తారు, బాగా జరిగింది ఇంటర్వ్యూ అండి. అవును, ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా కామ్గా ఉంటాడు ఆయన. అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, అసలు ఏంటి ఏ ఫీలింగ్ ఇవ్వట్లేదు ఏంట అన్న పాయింట్లో
ఓ మై గాడ్. కన్ఫ్యూజన్ కన్నానండి హీస్ ఏమో నిజంగా నమ్మించాడు తెలుసండి. ఒకసారి ఇంటికి వచ్చాడండి ఒకసారి ఆయన. మాకు ఇక్కడ ఒక అడ్డం ఉంది బేగంపేటలో, ఒక ఇండివిజువల్ హౌస్, పాత 40 ఏళ్ల క్రితం బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్ మీద తీసుకుని అక్కడ ఒక చిన్న కిచెన్ పెట్టుకునే వాళ్ళండి మేము. అంటే నేను కాదు, మా ఎవరో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కోసం వాళ్ళతో పెట్టించాను. ఐడియా నాది, ఇంప్లిమెంటేషన్ అంతా. మేము అందరం ఏది చేసినా అక్కడే చేస్తాం. ఈ బిజినెస్ సంబంధించి మీటింగ్స్, ఐడియాలజీస్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ, ట్రయల్స్ కానీ. వచ్చాడు ఒకసారి, రవి గారు ఈ ప్లేస్ బాగుంది, స్టోరేజ్ రాసుకుంటానికి బాగుంటుంది. ఇండివిజువల్ హౌస్ అండి, చెట్లు ఉండి కొంచెం నీట్గా ఉంటుంది. వచ్చి తీసుకునే ఉందంటే సరే. వెళ్ళేటప్పుడు బండి ఎక్కించుకున్నాను, 2 వీలర్. కారు డ్రైవర్ అవ్వడం చెప్పి బండి మీద తీసుకెళ్ళాను. భయపడిపోతాడు ఆయన బండి మీద. భయపడ్డాడు కదా, మరి నాకు రిటార్ట్ ఇవ్వాలిగా. నేను మామూలుగా తోలేను. వెళ్ళి దింపిన తర్వాత నన్ను ఆడేసుకున్నాడు అండి. సిఏ అంటాడు, కాసేపు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తానంటాడు, రియల్ ఎస్టేట్ అంటాడు. నీకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాలేదండి. నాకు తెలిసి ప్రేమ గారి ఇంటర్వ్యూలో ఓపెన్ అయినట్టున్నాడు మొత్తం. నిజం చెప్పి అసలు కాదు, ఏం చదువుకున్నారన్న దానికి ఎన్ని రకాల ఆన్సర్లు ఇచ్చాడు ఆయన. లిటరల్లీ హి మేడ్ మీ టు బిలీవ్ ఐ డిడ్ సిఏ. చార్టెడ్ ఫర్మ్ ఉందండి మనకి. మన మెయిన్ బిజినెస్ ఇదండి అంటే, ఈ అమ్మ అర్ధరాత్రి పూట రోడ్డు మీద నుంచి 10:30-11 ఆయనతో పాటు వంశీ అని చెప్పి ఇంకోటి ఫ్రెండ్ ఉంటాడు అండి. ఇద్దరు కలిసి చెప్తుంటే అంతే భయ్యా సిఏ. ఇప్పుడు శంషాబాద్లో ల్యాండ్స్ చూసామండి, జోగిపేటలో కూడా ల్యాండ్స్ చూసాం, రియల్ వెంచర్లు వేస్తున్నామండి. అసలు మీకు అసలు ఏది నమ్మాలి అంటే నమ్మించడం అంత బాగా. నెక్స్ట్ రవితేజ గారితో సినిమా బాగుంటుంది, ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది. గొప్పడు నిజంగా. ఇప్పుడు నాకు తెలిసి ప్రేమ గారి ఇంటర్వ్యూలోనే ఓపెన్ అప్ అయినట్టున్నాడు ఆయన. ఏమో అక్కడ కూడా నాకు డౌటే. లేదండి పాపం ఎమోషనల్ గా మాట్లాడాడు అందులో. అవునా? మాట్లాడాడు అంత కొంచెం. ఇంక ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడు పాపం. ఏంటో చూసాను అది ఇంటర్వ్యూ. అనేది వెరీ గుడ్ అండి. ఆయన చాలా. ఒకసారి ఫోన్ చేశాను, ఏమంటే ఎక్కడ ఉన్నారండి అన్నాను. ఆయన ఎలా మాట్లాడతాడంటే, గోవా వచ్చానండి. మీరు గోవా వెళ్ళి ఏం చేస్తారండి అన్నాను నేను. అదేదో ఆయన అసలు మీరు ఈ భూ ప్రపంచానికి సంబంధించి లేదండి. ఏనండి ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ బాగుంటుందని ఎయిర్పోర్ట్ బయట అక్కడికి వచ్చానండి అన్నాడు. నేనే ఎటకరగా మాడదు, నాకని డబుల్ మాడదు. షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి వచ్చానండి. సరే అండి, ఇలా ఉంటుంది ఆయనతో. బాగుంటుందండి. ఏమండి కొత్త సినిమా స్టార్ట్ చేస్తారు కదండి, ఏంటండి అని అడిగితే ఆయన టాపిక్ మీద కాల్ చేస్తే అందులో కదా ఓన్లీ కన్నడ అండి అన్నారు. తీరా చూస్తే తెలుగు, కన్నడ, తమిళ్ 3 భాషల్లో అది రిలీజ్ అయింది. ప్రిన్సా అంతకుముందు ఏదో ఒక మూవీ ప్రిన్సేనండి, నాకు గుర్తులేదు మూవీ పేరు. ప్రిన్స్ ప్రమోషన్ చేశానండి నేను కాల్ చేస్తే, సార్ మీరు కన్నడ ఒక్కటే అన్నారు, మరి 3 లాంగ్వేజ్లో రిలీజ్ అయిందని అంటే, అవును అలా చెప్పానా అంటాడు ఆయన. ఇది పాపం ప్రిన్స్ ప్రమోషన్ మనం చేసామండి. ఇప్పుడు బేసిక్గా మనకి ఎలా ఉంటుందండి, రైట్ టర్న్ మాట్లాడతాం మనం, లేదంటే లెఫ్ట్ టర్న్ మాట్లాడతాం. ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది. నేను చెప్తున్నాను ఏమండి, ఎక్కువ మంది వద్దు, మీరు నేను హీరో ముగ్గురు కూర్చున్నాం అంటే, లేదు హీరోయిన్ ఉండాలి, ఫారెన్ అమ్మాయి బాగుంటుంది అని చెప్పాను. ఫుడ్ మొత్తం తెప్పించాం. ఆయన శివకార్తికేయన్ గారికి ఏమో జ్వరం అండి. అయ్యో. ఆయన పొద్దున్న లంచ్ అంటే 2 తింటాం, 1 గంట తింటాం కదా, 5ంటికి లంచ్ ఆ రోజు. మా షూట్. అయ్యో. మా షూట్లో లంచ్ అయిపోద్దని చెప్పి అలా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. 9 o'clock స్టార్ట్ అయిందండి. నేను ఆయన చూస్తూ ఉంటే పాపం జాలి వేసింది. బ్రదర్ టెల్ మీ బ్రదర్, నో స్లీప్ బ్రదర్, లాస్ట్ నైట్ ఐ వెంట్, టుడే ఐ వాంట్ టు గో టు ఫంక్షన్, ఇవన్నీ ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. నాకేమో జాలి వేసిందండి. అది పాపం ఈయన ఇబ్బంది పెట్టకూడదు, మన షూట్ అయిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి బట్టలు వేసుకుని ఈవెంట్కి వెళ్ళాలి. నాకేమో హీరోయిన్ ఇటు కూర్చోబెట్టరు. ఈ మూలమే ఈయన కూర్చున్నాడు, అనుదీప్ గారు నా పక్కన కూర్చోవాలి కదా మాడతానికి. మరి రవితేజ గారు చేద్దామా సార్, చేద్దాం. నా ఫీలింగ్ అంతా ఎలా ఉంది, పొద్దున్న ఈయన ఫుట్బాల్ ఆడేశారు, రాత్రి నిద్రపోలేదు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, జ్వరంగా ఉంది అని చెప్పి ఇంత తక్కువ మాట్లాడాను నేను. ఎవరితో? శివకార్తికేయన్తో అసలు మాట్లాడలేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అయ్యో. ఏదన్నా సరే హీరోయిన్ పెడుతున్నాను, హీరోయిన్ శుభ్రంగా వెరీ గుడ్ అంటే రష్యన్ అమ్మాయి శుభ్రంగా తినేస్తుంది. ఈయనేమో చివరి పనసకాయ బిర్యానీ ఒకటి పెట్టుకుని శుభ్రంగా తింటున్నారు ఆయన. వీడియో చేసినంతసేపు మాకేం తెలియలేదు, ఎడిట్ చేస్తున్నప్పుడు మాకు తెలియలేదు, రిలీజ్ చేస్తాం. ఏం చేశారు? శివకార్తికేయన్తో మాట్లాడలేదండి, 100 కోట్ల హీరో. అలా ఎలా చేశారండి? చేయడం అంటే అదే చెప్తున్నా కదండి సిచ్యువేషన్ అది. ఇప్పుడు నా ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి, అమ్మో ఈయన పాపం జ్వరంగా ఉంది, ఈయన ఎక్కువ ఇబ్బంది, ఏదో కూర్చోండి మరీ అన్యాయం. మీరు అలా ఫీల్ అయ్యానండి ఆ రోజు. అదే కదా కమెంట్లు, ఇంకా చూడు మా తమిళ హీరో నువ్వు ఇలా తక్కువ చేసి మాట్లాడు, అది నేను ఎక్కడ అసలు మాట్లాడలేదు కదా, తక్కువ చేసి మాట్లాడదాం ఏంటారు రే, అసలు మాట్లాడలేదు కదా. అయ్యో, అదొక రిగ్రెట్ ఉండిపోయిందండి నాకు. ఒకటి మళ్ళీ శివకార్తికేయన్ ఎప్పుడు కనబడితే పాపం ఐ వాంట్ ఇంటర్వ్యూ టాక్ ఐల్ సిట్ అని చెప్పి సరే ఆయన మాట్లాడి నేను కాము కూర్చో
అయితే ఆయన పక్కన కూర్చుని పనసపొట్టు బిర్యానీ తింటూ కూర్చుని ఆయన పనసకాయ నేనే తింటున్నాడు, ఈవిడేమో లడ్డు షోయూ ఫుడ్, ఎవరు మన నాగచైతన్య గారి ఫుడ్, మన ఆలివ్ మేటా నుంచి లడ్డు, ఇవన్నీ ఈవిడ ఎంజాయ్ చేస్తుంది. అంత మధ్య మధ్యలో ఈయనకి కూడా కోపం వచ్చినట్టు ఉంది పాపం. యూ సే యూ ఆస్క్ మీ క్వశ్చన్ అండ్ దెన్ యూ టర్న్ టు హీరోయిన్. నా ఫీలింగ్, నేను రైట్ సైడ్ నేను ఎక్కువ తిరుగుతాను అనుకుంటా, రైట్ సైడ్ తిరిగి మాట్లాడేవాడిని, లెఫ్ట్ తిరిగేవాడిని కాదు. అప్పటి నుంచి నేను మామూలుగా చెప్తాను, ఎవరైనా 2-3 ఉంటే మాత్రం వద్దురా బాబు, 1-to-1 ఉంటేనే నా వల్ల కాదు, నేను అటు ఇటు తిరగలేను, మెడ తెప్పలేను, నేను లావు కదా అని చెప్పి తప్పించుకుంటానండి. ఎవరన్నా సినిమా వాళ్ళు ఇప్పుడు హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్ వాళ్ళ మదర్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. హీరోయిన్ వాళ్ళ మదర్, హీరో వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా వస్తానంటే వద్దని చెప్తానండి నేను. ఓన్లీ ఒక ఇద్దరు డైరెక్టర్, హీరో ఉంటే ఐల్ డూ వీడియో. బట్ అదొక లైఫ్లో అంటే పెద్ద హీరో కదండి ఆయన, శివకార్తికేయన్. నేనేమో మానవతా దృక్పథంతో ఆలోచించి సాయంత్రం నాకే ఫేవర్ వచ్చింది, డిస్టర్బ్ చేయడం ఎందుకు, 10 క్వశ్చన్లు వేస్తే మళ్ళీ ఆయన ఇంకా టైర్డ్ అవుతారు, 10 క్వశ్చన్లు కాదు మాది, ఎలా ఉంటుంది కంటిన్యూస్ మాట్లాడుతూనే ఉంటాం కదా, స్క్రిప్టెడ్ కాదు, ఆన్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఆ రోజు మళ్ళీ ఆయన మీద ప్రేమతో పాపం షర్ట్ కూడా వేసుకెళ్ళాను, ఆయన బొమ్మ ఒకటి వేసుకుని, ఇన్ని చేసి ఆయన పలకరించకుండా అయిందా వీడియో, అలా అయిపోయింది. ఆయన కాదులేండి, అది మీరు ఏదో వాంటెడ్లీ చేయాలి కదా, అదే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో మీరు ఆలోచించారు, ఆయనకి ఫేవర్ ఉన్న పాయింట్ లో. జనాలకి చాలా వరకు జనాలకు అర్థం కాదు మనం ఏ పాయింట్ లో, కానీ చాలా మంది అంటారు మీరు అనవసరంగా నవ్వుతున్నారని. నేను ఇప్పుడు మీరు ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నారు, సీరియస్ గా కామెడీ చేస్తాను, నేను నవ్వుతున్నాను, దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను, దాన్ని నవ్వద్దంటే ఎలాగా చెప్పండి. 1-to-1 ఏదైనా మాట్లాడినప్పుడు అవసరం మాట్లాడి అని చెప్పి తిడతారు నన్ను, ఒరే డిస్కషన్ రా ఇది, వీఆర్ డిస్కసింగ్ సంథింగ్. అవును, ఇప్పుడు మీకు తెలిసింది నాకు తెలిసింది, నేను ఎగ్జాక్ట్లీ అంతేగాని దూరదర్శన్ సినిమాలాగా ఇప్పుడు వార్తలు చదువుతుంది రవితేజ్, మీరు మాట్లాడండి అని చెప్పి నేను ఊరుకోలేను కదా. సో దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్, రెసిప్రొకేషన్ ఉంటుంది ఆటోమేటిక్ గానే. చలపతిరావు గారు వీడియో చేసినప్పుడు ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఆయన సౌత్ ఇండియన్ ఫుడ్ గురించి మాట్లాడుతుంటే ఎగ్జైటింగ్గా అనిపించిన పాయింట్స్ అన్నీ, అంటే రైస్ గురించి, చిల్లీస్ గురించి, సోర్స్ ఆఫ్ మీట్ గురించి ఆయన మాట్లాడుతున్న బ్యూటిఫుల్ వీడియో అండి. అదొకటిని అంటే నిజంగా ఎవరికైనా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకున్న వీడియోల్లో ఆ వీడియో ఒకటి, అండ్ దెన్ ఐటీసీ వీడియో ఒకటి చేసామండి మనం షెఫ్ ఆనంద్ గారితో, చూసాను. అసలు బ్యూటిఫుల్ అనమాట. అంటే ఫుడ్ ఎక్కడి నుంచి ఎలా చేస్తారు, ఎక్కడి నుంచి సోర్స్ చేసుకుంటారు, ఏం చేస్తారు. దాంట్లో ఇప్పుడు నేను మాట్లాడకుండా ఆయన మాట్లాడుతుంటే ఆయన ఎక్కడో చోట ఆగిపోతూ ఉంటారండి. మనం దాన్ని కొంచెం అందిస్తూ ఉంటే కాన్వర్సేషన్ విల్ గో. దాని కింద అవతల మాట్లాడినవేంటి, నువ్వు డామినేట్ చేస్తావు ఏంటి, నేను డామినేట్ వాళ్ళు అక్కడ, మనం ఎక్కడ, అసలు ప్రెసెంట్ లో మనం ఉండి సిచ్యువేషన్ మనకే తెలుస్తుంది, వాళ్ళకి తెలీదు. అవునండి, ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు. ఫస్ట్ లో చూసే ఉండండి, రిప్లైలు ఇచ్చేవాడిని, మాట్లాడేవాడిని, తర్వాత అలవాటు అయిపోయిందండి అంతే. చలి తోలు బంధం అయిపోయింది అంటారు కదా, అలాగా 10 ఏళ్ళు అయిపోయింది కదా. నేను ఇప్పటికీ పెడుతున్నాను. నేను మొన్న ఈ మధ్యన ఎందుకో కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉండి కరెక్ట్గా కమెంట్ వచ్చింది, పెయిడ్ రివ్యూస్ అది ఇదని, ఎవరు చెప్పాడు నీకని చెప్పి పెట్టాను. నేను ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నాను, కానీ బయట అయితే కొంచెం కమెంట్లో పెట్టనండి, బయట డైరెక్ట్ అడిగితే చెప్తాను సమాధానం. ఎవడరా నువ్వు అని చెప్పి, ఎవరు చెప్పాడు నీకు అని చెప్పి పెట్టాను. మీ టీం వాళ్ళే మా ఫ్రెండ్ని 2 లక్షలు అడిగారు అని పెట్టాడు. ఒరే మీ ఫ్రెండ్ని తీసుకురా, నా టీంని తీసుకొస్తా, లైవ్ పెడదాం ఇద్దరం యూట్యూబ్లో, కూర్చుని మాట్లాడుకుందాం, ప్రూవ్ చేయను, కామెంట్ డిలీట్ అయిపోద్ది. సరే నేను జరుగుతూ ఉంటాయి. నిజం. బట్ రియల్లీ సార్ గ్రేట్ జర్నీ మీది మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. అంటే స్టార్టింగ్ నుంచి మీ కృష్ణానగర్లో మీరు ఫ్రెండ్ రూమ్లో ఉన్నప్పటి నుంచి అది అంతలో 2 నెలలేండి. అది 2 నెలలైనా మొదటి బీజం అని అనుకుంటాం కదా. అలా అక్కడ అనుకున్నాను, అంటే ఇలా ఉండకూడదు అనుకుంటాం కదా మ్యామ్, ఇలా వద్దు, ఇలా ఉండకూడదు. ఆ రోజు నుంచి ఈ రోజు సెలబ్రిటీస్ మిమ్మల్ని గుర్తుపెట్టేస్తే స్థాయి వరకు అనండి. మీరు హోటల్స్ పెట్టినా, మీరు ప్రాన్స్ బిజినెస్ చేసినా, ఈ రోజు హోటల్స్ ఏం పెట్టలేదు. పోనీ కమింగ్ డేస్ లో మీరు అనుకున్న పెద్ద స్థాయిలో పెట్టను మ్యామ్, నేను అంత పెట్టుబడులు పెట్టను. చిన్న వ్యాపారం, చింతలేని వ్యాపారం అలాంటిది ఏదైనా చేసుకుంటాం కానీ. బట్ ఐ హ్యావ్ కొన్ని ఐడియాస్ ఉన్నాయి మ్యామ్, లైక్ ఫ్యూ ఐడియాలజీస్ అండ్ ఐడియాస్ వేర్ ఐ వాంటెడ్ టు డూ. ఇప్పుడు అగ్రికల్చర్ గురించి చెప్పాను కదా, అది చేయడం ఏం రాదు, నేర్చుకుని చెయ్యాలి 6-7 ఇయర్స్లో. ఇంకొకటి కూడా నేను చిన్నప్పుడే ఫీల్ అయిన పాయింట్ మ్యామ్, లైక్ ₹1 కోటి సంపాదించి ఇంటికి వచ్చేయాలని చెప్పి అనుకున్నాను కదా, వెనక్కి వచ్చి వెళ్ళిపోయాము. నేను ఇప్పుడు రియలైజ్ అయింది ఏంటి అంటే మ్యామ్, ఈవెన్ మీ దగ్గర ఒక 500 కోట్లు ఉన్నాయి అనుకోండి మ్యామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయనుకోండి మ్యామ్, అనుకోవడానికి అనుకోండి 500 ఉన్నాయి అనుకోండి, నా దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి అనుకుందాం. మీరు నేను వాడే కారు ఒకటే కదా, అవును, ఇంచుమించు. అవును, మీరు నేను వాడే ఫోన్ ఒకటే కదా,
మీరు నేను వాడే బట్టలు లైఫ్ స్టైల్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్. ఏదైనా చిన్న చిన్న ఉంటదేమో, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తినొచ్చు, నేను ఎక్కడ కావాలంటే అక్కడ తినొచ్చు. ఏదైనా ఒంట్లో పోకపోతే మీరు వెళ్ళే హాస్పిటల్, నేను వెళ్ళే హాస్పిటల్ కూడా విల్ బి సేమ్. సో ఐ థాట్ లైక్ ఎంత సంపాదించాం అన్నది దానికన్నా కంఫర్టబుల్ స్టేజ్ ఆఫ్ లివింగ్లోకి వచ్చే డబ్బులు ఉంటే సరిపోతుంది అన్నది నా ఒపీనియన్. 100% వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఒక అల్టిమేట్ హ్యాపీనెస్ ఏంటంటే దే ఆర్ ఏబుల్ టు సర్వ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. వాళ్ళ వల్ల కొన్ని వందల మందికో, కొన్ని వేల మందికో, కొన్ని లక్షల మందికో ఉపాధి అన్నది కలుగుతుందని తప్పించి దానికి మించి ఏమీ పెద్ద డిఫరెంట్ ఉండదు మేము. సో అందుకనే at some point of time you should go back to your roots and then monthly if you're getting a fixed income and then నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు కదా. ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ లేకుండా నేను నచ్చింది చేద్దామని పెచ్చోడు అంటారు. అదే కదా, అది కష్టం. పెచ్చోడు అంటారు, పెచ్చోడు అనుకుంటారు. ఆ కంఫర్ట్ వచ్చిన తర్వాత అండ్ దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు డూ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ డూయింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, వాట్ మేక్స్ యూ హ్యాపీ. అది పనిలా కాకుండా ఒక దీనిలా చేసుకునే వాళ్ళు ప్యాషన్. రియలీ సార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి గల ముఖ్య కారణం అదే. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపట్టే స్థాయికి రావాలి అని అంటే అది ఒక్క రోజులో వచ్చింది కాదు. ఆ జర్నీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు చిన్న చిన్న వాటికే పిల్లలు చాలా అప్సెట్ అయిపోయే రోజుల్లో ఎంతో స్ట్రగుల్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఒక స్థాయికి వస్తున్నారు. సో లైఫ్ అంటే ఇలా ఉంటుందని చూపించాలనే ఉద్దేశంతో మీ సక్సెస్ జర్నీని చూపించాలనే ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. మీరు కూడా రావాలి. అయ్యో తప్పకుండా. నాన్ వెజ్ భోజనం, రకరకాల స్వీట్స్ ఏం తింటారంటే అది వీడియో కాకుండా మీలో ఉన్న ఫుడ్ని బయట తీసుకొచ్చి నా రెసిపీ చెప్తాను మీకు. అందులో ఏ రెసిపీ చెప్తాను? కాకపోతే బోల్డ్ ఉన్నాయి. నేను అంటే మా అమ్మమ్మల కాలం నుంచి ఉన్న ప్రాపర్ బ్రాహ్మణ్ వంటకాలు కొన్ని ఉన్నాయి. వద్దులేండి, అక్కర్లేదా? ఎందుకన్నమాట, ఎందుకలా చెప్పండి. చికెన్ పికిల్, మటన్ పికిల్ అంటున్నారేమో. సరే, మీకు తెలిసేంటి అసలు అంత పాత కాలం నాటి వంటలు మీకు తెలియదు. సరే చెప్పండి, తీసుకుంటాం. అక్కర్లేదేమి, మీరు పర్సనల్ గా తింటానంటే తినండి. మీరేమో ఎలాగో బిజినెస్ పెట్టరు, దాంతో నాకు తెలుసు కదా. పెడుతున్నారా బిజినెస్? మీరు పెట్టరు అంటున్నాను. నేను అలా పెట్టినా. అదే కదా. నేను ఇంకో విషయం చెప్తానండి. నేను అంటే మీరు రెసిపీ గురించి చెప్పారు కాబట్టి ఐ ఫర్గాట్ టు టెల్ దిస్ పాయింట్. నేను కెమెరా తీసుకుని ఒక రెసిపీ తీసుకోవాలంటే ఇట్స్ హార్డ్లీ 10 minutes. అవునా? ఏ రెస్టారెంట్ అయినా వెళ్ళి నేను ఇప్పుడు ఏదైతే బిర్యానీ పాయింట్ రన్ చేస్తున్నానో దానికి రెసిపీ దొబ్బేయాలంటే 10 నిమిషాలు మేము. కానీ వి డిడ్ంట్ డూ దట్. 8 months పాటు 4,000 బిర్యానీలు కొట్టి మా రెసిపీ మేము తయారు చేస్తున్నాం తప్పించి. అందుకనే ఆ రెస్టారెంట్ ఓనర్స్కి నాది ఇదని తెలిసిన కూడా వాళ్ళ పాపం నన్ను వాళ్ళు చాలా ప్రేమగానే మాట్లాడతారు. అంటే ఇది ఏదో వీడు తీసుకెళ్ళిపోయాడు అన్నట్టు కాకుండా. సో ఆ రెసిపీ అయితే మాత్రం ఆ ఎథికల్ ఇది మాత్రం పోదు. మీరు ఒక రెసిపీ ఇచ్చిన అసలు మీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే మాట్లాడితే నాన్ వెజ్ అంటారు. అన్నింట్లోనూ ఒకటే మసాలా, దిక్కుమాల మసాలా. వినండి వెజ్ లో గనక కరెక్ట్ గా చేస్తే అందులో ఉండే బోల్డ్ అని రకాలు ఉన్నాయి. అసలు మీరు నా చేతి వంట చూస్తే మీరు ఆ మాట అంటారా? వీడియో ప్లాన్ చేసే షెడ్యూల్ చేసే మేడం గారు వంటలు బాగా చేస్తారంట. మేడం గారు ఇంటర్వ్యూలు కాదు, వంటలు బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. అసలు మీరు టేస్ట్ చూసారంటే అసలు నాన్ వెజ్ కన్నా ఇదే బాగుంది కదా, అద్భుతంగా అంటారు. ఇంట్లో నిజంగానే వెజ్ తింటాను. సూపర్. అయితే ఐల్ వెయిట్ ఫర్ దట్. ఎక్కడ పెడదామండి షూటింగ్? మీరు ఎక్కడంటే అక్కడ. సో అంజలి గారి వెజ్ వంటలు హోటల్ పేరులో పెడదామండి. హైవే పెడదాం, అంజలి గారి వెజ్ వంటలు, శుద్ధమైన బ్రాహ్మణ భోజనం అని పెడదామండి. సూపర్. అయితే అసలు ఏంటి చెక్ పోస్ట్ లోనే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ పెట్టారు తెలుసా మీకు? అదే చెప్తున్నా కదా. అదే అంటాను. మరి ఖాళీ ఉందా అక్కడ? మీకు కూర్చోడానికి కూడా ఖాళీ లేదు. పెట్టండి మేడం. లేదు, మీకే చెప్తున్నా నేను పెట్టేంత సీన్ నాకు ఎక్కడ ఉంది చెప్పండి. దీనికే నాకు సరిపోవట్లేదు టైం. నేనేమన్నా మాట్లాడితే నాన్ వెజ్ ప్రియులు మీరంతా. అలా ఏం లేదు. బేసికలీ నాన్ వెజ్ కన్నా మసాలా 4 తగలాలి మేము. ఇప్పుడు మందుబాబులకి సోడా తక్కువ, మందు కొంచెం తగిలినట్టు మధ్యాహ్నం అయితే ఎన్ని మీరు పంచపక్ష పరవణాలు పెట్టండి, ఆ చికెన్ గ్రేవీ అలా నోటికి తగలకపోతే అలా తిమ్మిరి వస్తూ ఉంటుంది అనమాట. సో సీరియస్లీ ఈవెన్ ఐ ప్రిఫర్ వెజ్ అండి. ఇంట్లో మంచిగా రోటి పచ్చడి, మంచి పప్పు, మజ్జిగ పులుసు. ఎంత బాగుంటుంది తెలుసా మీకు? అసలు వాము కారం ఉంటుంది. అవునండి, వంకాయ వామకారం. ఏం కాదు, ఉత్తి వాము కారం అద్భుతంగా ఉంటుంది. వేడన్నం, నెయ్యి, వాము కారం సూపర్. అసలు వంకాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పెట్టుకోరు ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. మీకేం తెలుసు, మీరు నాన్ వెజ్ ప్రియులు, నా మాట్లాడుకోండి మీరు. అసలు మీరు ఇది ఎప్పుడైనా తిన్నారా మ్యామ్? పక్కీ బిర్యానీ తిన్నారా ఎప్పుడన్నా?
మిస్ అయిపోయారు మ్యామ్ నిజంగా. నిజంగానా? అసలు పక్కీ బిర్యానీ ఉంటుంది మ్యామ్. అసలు మటన్ ఇలా పట్టుకుని ఇలా తీసాం అనుకోండి మేడం, ఆ బోన్ లైన్ మటన్ ఇలా 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 ఊడొచ్చేస్తుంది. అసలు మీరు నోట్లో పెట్టుకుంటే అసలు నవలాల్సిన పనే లేదు, కరిగిపోద్ది. నోరు ఊరింది చూసారా మీరు? చేయట్టు పెట్టినారు, నోరు ఊరింది మ్యామ్ మీకు. కాదండి, మీరు మా వాళ్ళు చెప్తుంటారు మా స్టాఫ్, మేడం మీరు తలకాయ కూర ఇది కాళ్ళు పాటలు చెప్పకుండా ఆయన నాకు భయం. గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి మ్యామ్ తలకాయ మాంసం, పాయ, పోటీ ఇవన్నీ తినరు. ఎందుకు తినరు అంటే మ్యామ్, మనకి మటన్ అంటే మటనే, లేదు అంటే సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది కదా, ప్రాన్, క్రాబ్, ఫిష్ తింటారు. సో ఈ ప్రాన్, క్రాబ్, ఫిష్ లేని చోట్ల మటన్ స్పేర్ పార్ట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. గోదావరి జిల్లాలో పాపం ఇష్టంగా తింటారు కానీ సూపర్గా ఏం తింటారు. సో ఇది జర్నీ. మీకు నిజంగా కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు కూడా డబ్బులు అని తీసుకుంటున్నావు, అంజలి గారు డబ్బులు అని తీసుకున్నారు అన్నది కూడా కామెంట్ పెట్టండి. అయ్యో చిచ్చి లేదు, అది నేను నిజంగా మిమ్మల్ని లాస్ట్ టైం చెప్పాగా మీకు, నేను మీ నెంబర్ కోసం నేను చాలా ట్రై చేశాను. ఒక సక్సెస్ జర్నీ కింద చేద్దామని. ఎందుకంటే యూపీఎస్సీది ఒక సక్సెస్ జర్నీ అండి. ఒక టాప్ మోస్ట్ డాక్టర్స్ గురువారెడ్డి గారు లాంటి వాళ్ళు, స్వామీజీలు, రైటర్స్, టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ అందరినీ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళందరినీ నేను చేస్తాను. చాలామంది అంటారు మేడం మీ స్థాయికి వీళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళు ఎందుకు చేశారు. నో, నిజంగా ఆ వ్యక్తి చాలా కింద స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఒక స్థాయికి వస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. 10 మందికి చూపిస్తే ఏ ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అందుకనే మీకు నా దాంట్లో ఒక సెక్షన్ ఉంటుంది మ్యామ్, ఇన్స్పిరేషనల్ ఫుడ్ స్టోరీస్ అని చెప్పి. ఇప్పుడు చేయలేదు, బట్ జనరల్గా వాళ్ళు పడే ఇది, నేను కొన్ని రోడ్డు మీద టీవీఎస్ బళ్ళు వాళ్ళు చేస్తారు కదా మ్యామ్, నేను అందులో నాకు తెలియకుండా ఒక పదం వాడాను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు. కష్టాలు పడకుండా ఉండాలంటే కష్టపడాలి బ్రదర్ అని. సూపర్. అసలు అది నేను ఎప్పుడు రాసుకుంది కాదు, లేదంటే స్క్రిప్ట్ రాసింది కాదు, ఆ వీడియో చూస్తా నా కళ్ళంటే నీళ్ళు వచ్చే మాట అనేసాను. అలాగా నేను కొన్ని ఇన్స్పిరేషనల్ ఫుడ్ జర్నీస్ చేశానండి. లైక్ హౌ మా మావ ఏదో ఒకటి చేశాను, సూర్యారావు గారిది. తర్వాత ఇక్కడ మా వాళ్ళేమో చికెన్ పకోడీ అని చెప్పి భీమరాజు గారు అని చెప్పి రాయింది చేశాను, గణపతి అని చెప్పి ఇలా. అంటే అవి చూసి పీపుల్ గెట్ ఇన్స్పైర్డ్ అన్నది నా ఒపీనియన్ అండి. సో ఆ సెగ్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. నాకు అంత ఇన్స్పైరింగ్గా అనిపించిన వాళ్ళని ఇప్పుడు పాడ్కాస్ట్ ద్వారా చెప్దామని చెప్పి నా ప్రయత్నం అనమాట. ఇప్పుడు మన కమింగ్ డేస్లో పాడ్కాస్ట్ ఒకటి వస్తుంది, నేను చెప్పేశాను. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయడం ఒకటే లేట్. సెటప్ బాగుంది, అది హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఫర్ యువర్ వంటల ప్రోగ్రామ్. డన్. మీతో నాకు ఒక ఫోటో.